आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि నందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మన మాస్టర్ గారు మన భగవద్గీత ఆర్నాన్ మళ్ళీ చదువుకుందాం. అంటే ఇందుకోసం గ్యాప్ వచ్చిందంటే కూడా వాళ్ళకి అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళకి టైం సరిపోను కేటాయించాలనే ఉద్దేశంతో గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి అంటే మనకి ఎర్లీ అవర్స్ అయితే వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం అంట, అందుకని సరే అని గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మన ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ థర్స్డేలో గురువారంలో ఎక్కడ ఉన్నామంటే 154 ఇవాళ 254. అందులో ఎక్కడున్నాం, ఏ టాపిక్లో ఉన్నాం, ఎవరైనా ఐడియా ఉందా? ఏ టాపిక్లో ఉన్నాం అని ఐడియా ఉందా? మందులను వినియోగించుట, అది మాస్టర్ గారు ఇచ్చిన హెడ్డింగ్. అది హౌ టు అడ్మినిస్టర్ ది మెడిసిన్స్ ఇన్ హోమియోపతి, వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ how we have to approach and what will the outcome and how we have to go accordingly. ఎలాంటి ఫలితాలు వస్తే ఎట్లా తీసుకోవాలి, సానుకూల ఫలితమా నెక్స్ట్ ప్రతికూల ఫలితమా, ఇవన్నిటినీ ఆలోచించాలి అంటే మనం జాగ్రత్తగా నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి అన్నీ కూడా మనకు కూలంకషంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చెప్పాలంటే ఇది ఒక భగవద్గీత. ఇది హనుమాన్ గారి ఆజ్ఞను చదువుతుంటే ఇంకా అర్థమయ్యే విధానాలు వేరే ఉంటాయి. ఒక్కొక్క వర్డ్ భగవద్గీతలో ఒక్క దానికి ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తామో అట్లా ఆజ్ఞానంలో కూడా అంతలా ఉంటాయన్నమాట ఎక్స్ప్లెనేషన్స్, దానికి కరెక్ట్గా తీసుకోగలిగితే. ఓకే, ఇవాళ మనం 254 చదవక ముందు 253 చదువుదాం. ఫస్ట్ లాస్ట్ చెప్పుకున్నది మనం. మందులను ఎట్లా ఇవ్వాలి అంటే మాస్ గారు ఇచ్చింది చదువుతాను, ఒక్కసారి వినండి. మందు చేయుచున్నప్పుడు అన్ని వ్యాధులలోనూ ముఖ్యంగా తర్ణ వ్యాధులలో ఔషధ ప్రయోగం మొట్టమొదటి నుండి సూక్ష్మంగా కనిపించింది. క్లియరా? వాయిస్ క్లియరా? ఓకే, సరే. మందు పనిచేయుచున్నప్పుడు అన్ని వ్యాధులలోనూ ముఖ్యంగా తర్ణ వ్యాధులలో ఔషధ ప్రయోగం మొట్టమొదటి నుండి సూక్ష్మంగా కనిపించును. ఈ మెడిసిన్ ఇట్లా ఇవ్వంగానే దాని యొక్క ప్రభావం వెంటనే కనిపిస్తుంది. దానిని అందరూ గమనింపలేకపోవచ్చును,
కొంచెం ఉపశమనం కానీ కొంచెం ఉద్రేకించడం కానీ రోగి తరహా ఎందుకు అనిపించును. కొంచెం లక్షణాలు తగ్గొచ్చును, లేదా లక్షణాలు పెరగవచ్చును. మందు కరెక్ట్ అయితే తగ్గుతుంది, కరెక్ట్ కాకపోతే పెరుగుతుంది. అది స్పష్టంగా మార్గదర్శకమైన మార్పు. అది ఒక మంచి మార్పు. మనస్సునకు ప్రశాంతి, స్వేచ్ఛాభావము, చక్కని ఉత్సాహం కనిపించి సహజమైన ప్రవర్తనకు ఉన్ముఖంగా అన్నును. మనసు మందిచ్చిన తర్వాత కొందరికి ఎట్లా అనిపిస్తుంది, మనస్సులకు ప్రశాంతి, చాలా హాయిగా ఉంటుంది. స్వేచ్ఛాభావము, చక్కని ఉత్సాహం కనిపించి సహజమైన ప్రవర్తనకు ఉన్ముఖంగా ఉన్నాడు. వాళ్ళకు ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక హాయినెస్ ఉంటుంది. మైండ్ మైండ్లో మైండ్ అంతకుముందు పట్టేసినట్టు ఉండేదండి, ఇప్పుడు హాయిగా ఉంది అంటారు వాళ్ళు. అవి ఉద్రిక్త పరిస్థితి ప్రారంభం కాబోచున్నప్పుడు లక్షణం దీనికి వ్యతిరేకంగా కనిపించింది. ఈ మందు పనిచేసిన తర్వాత కరెక్ట్ పనిచేస్తేనేమో స్వేచ్ఛగా, ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. సార్ ఎందుకో సార్ నీకు తెలియదు కానీ మీరు మందు ఇచ్చిన తర్వాత కడుపు నొప్పి కానీ వచ్చినా కానీ కడుపు నొప్పి కొంచెం బెటర్ ఉంది, యాక్చువల్ 5% అంతే, ఇంకా వస్తూనే ఉంది బాగానే, కానీ అప్పటి నుంచి మాత్రం హాయిగా ఉంది సార్ అని చెప్తాడు. దెన్ యువర్ రెమెడీస్ రైట్ వెయిట్ అక్కడ మీరు సెకండ్ ప్రిస్క్రిప్షన్లో రాసుకోవాలా క్లియర్గా. హీస్ ఫీలింగ్ ఎట్లా 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 ఫీల్ అవుతున్నాడో రాసుకోవాలి క్లియర్గా, గుర్తుపెట్టుకో, మర్చిపోదు. ఎందుకు ఒక్కోసారి కొన్ని కేసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆర్జెనెటికమ్ కానీ, హయోస్యామస్ కానీ, ఇగ్నీషియా కానీ, ఇలాంటి హిస్టరికల్ రెమెడీస్లో ఒకసారి ఏమవుద్ది, వాళ్ళు మళ్ళీ ఏదో చిన్న విషయాన్ని కూడా మళ్ళీ ప్యానిక్ అయ్యి మళ్ళీ వచ్చి సార్ మీకు ఏం తగ్గలేదు సార్ అంటాడు. అనగానే అయ్యో బాబు అని మనం మందు మార్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఆ సిచ్యువేషన్కి అట్లా రియాక్ట్ అయి ఉంటాడు. అందుకని మనం వాడికి ఎప్పుడైతే మనం పాజిటివ్ వచ్చిందో వెంటనే సెకండ్ ప్రిస్క్రిప్షన్ రాసేసుకోవాలా కేస్ షీట్లోనే. ఈజ్ ఫీలింగ్ లైక్ సో, ఈ లివింగ్ లైక్ సో. అప్పుడు ఏం చేస్తాం, ఒకవేళ అనిపించినా ఇది మనసు యొక్క చంచలత్వమే కానీ ఆరోగ్యం యొక్క చంచలత్వం కాదనుకొని నిర్ధారించుకొని మనం ప్లాస్టిక్ ఇచ్చి పంపించినా మళ్ళీ 2 డేస్కి వచ్చి సార్ బాగుందంట. ఎందుకు, ఏదో డిస్టర్బెన్సెస్ కోసం వాడు డిస్టర్బ్ అయ్యాడు అంతే. మానసిక ప్రవృత్తి సంకుచితం మళ్ళీ దానికి రివర్స్గా ఎట్లా కనిపిస్తుంది అంటే, మానసిక ప్రవృత్తి సంకుచితంగాను, జాలిగొలుపునట్టి అసహాయత భావనంగాను ప్రకటితమగును. చాలా సంకుచితంగా ఉంటుంది నీ మంది ఇచ్చిన తర్వాత, చాలా అసహాయతంగా ఉంటుంది. రోగి యొక్క హావభావములు, ముఖ కవలికలు ఉన్న వాటిలో ఇది ప్రకటితమగును. దాన్ని వైద్యుడు గమనింపవలసిందే కానీ మాటల్లో వర్ణించుట సాధ్యము కాదు. దాన్ని వైద్యుడు క్లియర్గా గమనించవచ్చు. వివరణ: మందు పనిచేయుచున్నప్పుడు దాని ప్రభావం అనుకూలంగానున్నదా ఉద్రిక్తంగానున్నదా అని తెలుసుకున్నట్టుకు కావలసిన లక్షణములు మొదటి నుండి కనిపించునే ఉండవు. ఇది మొదట భౌతిక పరిస్థితిలో గాక మానసిక లక్షణంలో మార్పులుగా ప్రారంభమును. వీరిని అందరూ గమనింపలేరు. రోగి ప్రవర్తనను తెలుసుకున్న వైద్యునకు స్పష్టమగుచుండును. మరి వైద్యునికి ఎందుకు అర్థమవుతుంది, రోగికి వాళ్ళ చుట్టాలకి ఎందుకు అర్థం కాదు? ఎనీవన్ ఎక్స్ప్లెయిన్? మానసిక కక్షలో జరిగిన మార్పు కాబట్టి చాలా సూక్ష్మంగా సటిల్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి రోగి గ్రహించలేడు. ఓకే, ఇంకా వైద్యునికి ఎందుకు అర్థమవుతుంది, యాక్టివిటీ మీద ఉంటది, దాని గురించి ఆలోచిస్తుంటాడు కానీ వేరే ఆలోచించుకుంటారు సార్, అందువల్ల కూడా ఉంటుంది సార్. అతని ప్రవర్తనలో మార్పు అతను గ్రహించలేడు డాక్టర్ గారు. ప్రవర్తనలో చిన్న మార్పులు ఉంటే అతను గ్రహించలేడు. అతను ఎదురుగా ఉన్న అబ్జర్వ్ చేసిన గ్రహించాడు. ప్రవర్తనలో చిన్న మార్పు జరగవచ్చు, బిహేవియర్ కానీ నడవడి కానీ అతని మాట తీరు కానీ అతను గ్రహించలేడు. అది ఎదుటి రోగికి తెలుస్తుంది. ఫస్ట్ నేను హాయిగా ఉన్నాను సార్ అని చెప్తాడు, నాకు హాయిగా ఉందని చెప్తాడు. కానీ కొన్ని డ్రగ్స్ మాత్రం చెప్పవు, కానీ
మిగతా డ్రగ్స్ వాళ్ళు మాత్రం చెప్తారు, సార్ నాకు నొప్పి తగ్గట్లేదు కానీ, నొప్పి కొంచెమే మార్పు ఉంది కానీ హాయిగా ఉందని సార్ చెప్తారు. మరి రోగికి కొంత తెలుస్తుంది, వైద్యునికి ఎట్లా తెలుస్తుంది అంటే, వెన్ డాక్టర్ ఈజ్ ఏ అన్ప్రిసిడైజ్ అబ్జర్వర్ దెన్ ఓన్లీ డాక్టర్ విల్ పర్సీవ్. గుర్తుపెట్టుకోండి. ఇక హనుమాన్ గారు ఏం చెప్తున్నారు, నీవు ఎట్లా ఉండాలని, డాక్టర్ ఎట్లా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అది రాగయోగ్య ప్రవర్తనను గ్రహించే స్థితిలో నీవు ఉండాలి. అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ అన్నారు. డాక్టర్ ఎట్లా ఉండాలి, ఒక బయాస్డ్గా ఉండొద్దు. ఈ మందు ఇట్లాగే ఇచ్చాము, ఒక హోమియోపతి ఒక మిస్టీరికల్ రెమెడీ. అసలు ఎట్లా ఉండాలంటే డాక్టరు ఫాస్టిడియస్ అనే మామూలుగా సల్ఫరంగానే ఉంటాడు, ఎట్లా ఉంటాడు, మడ్డిగా ఉండి వాడు మొత్తం ఎట్లా అంటాడు వేసుకొని అట్లా అని ర్యాపిడ్ ఫిలాసఫర్ అనుకుంటాం. కానీ సల్ఫరు ఫాస్టిడియస్ అనే రూబ్రిక్లో కూడా ఉంటుంది, అవునా లేదా? ఫాస్టిడియస్ అంటే నీట్గా పెట్టుకోవడం కదా, అవునా లేదా? అవును సార్, రెండు ఆపోజిట్లు ఉంటాయి. అట్లా డాక్టర్ అనేవాడు అన్బయాస్డ్గా ఉండాలి. ఏది కూడా ఫిక్స్డ్గా మైండ్లో ఉండకూడదు. ఏ సిచ్యుయేషన్ వచ్చినా భగవంతుడు మనకి ఇచ్చిన, మనకు పంపించిన పరిస్థితి అనేది గ్రహించగలగాలి. ఒక సిచ్యుయేషన్ కానీ ఏది కానీ అట్లా అన్ప్రిజుడైజ్ అంటే అభిప్రాయాలు ఏవి కూడా మనసులో ఉండకూడదు. హనుమాన్ గారు చెప్పింది. ఎంతకుముందు వాడికి విచారసింగల్పం ఇచ్చానుక వీడికి విచారసింగల్పం పనిచేస్తుందేమో అనుకోవద్దు. అట్లా అన్ప్రిజుడైజ్. ఇంకొకటి, డాక్టర్ హీ షుడ్ నో హిజ్ ఓన్ రెమెడీ. వాడు అనకాడియం అనుకో, నేను అనకాడియం అని గుర్తుపెట్టుకోవాలి మైండ్లో. ఎందుకు? వాడు నిజంగానే కడుపుతో వస్తే ఆయనతో యాక్షన్ చేస్తున్నాం కూడా అనకాడియం డాక్టర్ అయితే, అప్పుడు నిజంగా వీడు అనకాడియం అనేది వీనికి అర్థమైంది అనుకో, అమ్మో నేను అనకాడియం కనుక వాడి గుణాలని నేను గమనించలేకపోవచ్చేమో, అందుకని జాగ్రత్తగా గమనిద్దాంలే అని అనుకుంటాడు. అది ఇగ్నీషియా వాడు అనుకో, ఇగ్నీషియా డాక్టర్ అనుకో, ఒక చిన్న నొప్పి వచ్చినా వీడు ఎంబడే ఎక్కువ ఎక్సైట్ అయిపోయి, అయ్యో ఎంత తగ్గుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నాడు అని వీడు ఎక్కువ ఫీల్ అయిపోయి ఏవో మందులు ఇచ్చి పాలు లేపకుండా, అవును నేను ఇగ్నిషియా కనుక వీడు ఎక్కువ ఫీల్ అవుతానేమో, కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మందు ఇవ్వాలి అనుకోవాలి. ఇట్ ఈస్ కాల్డ్ అన్ప్రిజుడైజ్డ్ అబ్జర్వర్ అంటారు. అట్లా ఉన్నప్పుడే నీకు అర్థమవుతాయి డాక్టర్ పేషెంట్ చెప్పినవి. అది ఇక్కడ చెప్పింది మాస్టర్ గారు. వీరినందరూ నువ్వు గమనింపగలేరు, రోగి ప్రవర్తనమును తెలుసుకునే వైద్యునకు స్పష్టమవుచుండును. అది మందు వాడిన కొన్ని గంటల్లో ఎవరు చెప్పకుండానే స్వయంగా ధైర్యము చిక్కుట, మనస్సు తేలికబడి నిశ్చలముట, ప్రాణమునకు హాయిగా అనుట రోగి కనిపించినచో చక్కని ఉపశమనం ప్రారంభమైనదనియు, ముందు ముందు విస్పష్టంగా కనిపించిననియు తెలియను. ఇది మాత్రం చాలా మంది మిస్ కాకుండా జాగ్రత్తగా గమనించుకోవాలి సార్. ఒక మంచి కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినా సరే, ఎక్యూట్ డ్రగ్ ఇచ్చినా సరే, సార్ హాయిగా ఉందా అక్కర్లే, మళ్ళీ అది కూడా చెప్తున్నా. అది వైద్యుడు గమనించాల్సిన విషయాలు. ఓకే, నెక్స్ట్, ఉద్రేగించుట ప్రారంభం కాబోచున్నప్పుడు దిగులు స్వేచ్ఛ లేనట్లు అనిపించుండ్రా, ఇతరుల జాలి నర్తించినట్టు మానసిక పరిస్థితి కలుగును. ఒక మందు కరెక్ట్ కాకపోతే దిగులు స్వేచ్ఛ లేనట్టు ఉండడం, ఇతరుల జాలిని అర్థించినట్టు అంటే ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు క్యూర్ హిమ్సెల్ఫ్, ప్లీజ్ సార్ అనే దయనీయ స్థితిలో ఉంటాడని ఇక్కడ ఉద్దేశం. ఒక ప్రభుల్ సార్ చెప్తారనమాట, యాక్చువల్గా హోమియోపతి మందులో ఎక్కడ కూడా మెడిసిన్ ఉండదు. ఇట్స్ క్వాలిటేటివ్ నాట్ క్వాంటిటేటివ్. ఎక్కడ కూడా ఇన్ని ఎంజీలు ఇంత ఉండదు. ఇది ఎప్పటికి కూడా పరిమాణం ఇది క్వాలిటీ ఉంటుంది, నాణ్యతలో ఉంటుంది. అంటే పొటెన్సీలో మార్పు ఉంటుంది. ఇట్స్ కాల్డ్ పాజిట్రాన్ ఎనర్జీ అంటారంట దాన్ని. అది కరెక్ట్గా మెడిసిన్ ఇస్తే అంట ఇంట్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయంట. అంత అంటే వీడొక ట్రాన్స్ఫార్మర్ అయిపోయి అంతగా పనిచేస్తారట. వీడి నుంచి వచ్చిన ప్రశాంతత కానీ, వీళ్ళ నుంచి వచ్చినాక పాజిటివ్ ఎనర్జీ మిగతా మొత్తం కూడా మార్పు తీసుకొచ్చి ఇంట్లో పరిస్థితులు మారిపోయి
అంతకుముందు వీళ్ళ ఆఫీసర్ బాగా తిట్టేవాడు అనుకో, ఇప్పుడు తిట్టాడంట నువ్వు కరెక్ట్ మెడిసిన్ ఇస్తే. నమస్కారం. నెక్స్ట్ తల ఇప్పుడ, చేయి తిప్పుట, ముఖ కవళికలు, భావ ప్రకటనను మన వైఖరిలో ఈ మార్పును వైద్యుడు గమనించి పట్టుకొనగలిగి ఉండగలను. ఇది మనకు లాస్ట్ ఇక్కడ ఉన్నాం అనమాట. మందు ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చామా లేదని తెలుసుకోవడానికి ముఖ్యమైన ఎంట్రీ పాయింట్. ఓకే, నెక్స్ట్ 254 అపార్థం ఇవాళ. The order new and increased symptoms are on the contrary the diminution of the original ones without any addition of new ones will soon dispel all doubts from the mind of the attentively observing and investigating practitioner with regards to the aggravation and amelioration. ఇక్కడ ఏం చెప్తున్నాడు? on the other new or increased symptoms, కొత్త లక్షణాలు వచ్చాయనుకో మందు ఇచ్చిన తర్వాత, అర్థమైందా? అవి గమనించాలి. లేదా పాత ఇంక్రీజ్డ్ సిమ్టమ్స్, అదర్ న్యూ ఆర్ కొత్త లక్షణం కానీ, లేదంటే పాత లక్షణాలు పెరుగుట కానీ, ఇవన్నీ కూడా గమనించాలి వైద్యుడు ఒక నీ మంది ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ డిమిన్యూషన్ ఆఫ్ ఒరిజినల్ వన్స్ వితౌట్ ఎనీ అడిషన్ ఆఫ్ న్యూ వన్, కొత్తవి ఏవి పెట్టకుండా పాత కూడా ఉపశమించినవి అవి కూడా గమనించాలి. అట్లా ఉన్నాయా? will soon dispel all doubts from the mind of attentively observing and investigating practitioner with regard to the aggravation and amelioration. ఏ లక్షణాలు పెరిగినాయి, ఏ లక్షణాలు తగ్గినాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క వైద్యుడు మంచిగా జాగ్రత్తగా గమనించాలి అని చెప్తున్నాడు ఇక్కడ హనుమాన్ గారు. సో దే ఆర్ అమాంగ్ పేషెంట్స్ పర్సన్స్ హూ ఆర్ either incapable of giving an account of their amelioration aggravation or unwilling to confess it. అటువంటి వాళ్ళు క్లియర్గా చెప్పడానికి ఇష్టం లేకపోయినా కూడా వైద్యులు గమనించుకొని కరెక్ట్గా రాసి పెట్టుకోవాలన్నమాట. మంది ఇచ్చిన తర్వాత ఆయోగ మార్పులు జరిగినాయి అనేది. దట్స్ వై ఓన్లీ కేస్ షీట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, చాలా 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 ముఖ్యం కేస్ షీట్ అనేది. మాస్టర్ గారికి వివరణ చదువుకుందాం ఒకసారి. అటు పైన కొత్త లక్షణములు పుట్టుట, నీ మంది ఇచ్చిన తర్వాత కొత్త లక్షణాలు పుట్టాయనుకో అవి గమనించండి. పాత లక్షణములు పెరుగుట ముందు వాటిని గమనించుకోనవలను. పాత లక్షణాలు పెరిగినాయి అవి కూడా గమనించండి. లేదా కొత్త లక్షణం రాకుండా పాత ఒక్కటే మాయమగొచ్చు నుంటకు బట్టి కూడా గమనించుకోనవలను. కొత్త లక్షణాలు ఏం రాలేదు, పాత కూడా తగ్గిపోయినాయి. గుడ్ సిమ్టమ్స్ కదా, గుడ్ సైన్. కొత్త లక్షణాలు వచ్చినాయి మెడిసిన్ తర్వాత, పాత ఏం తగ్గలేదంటే బ్యాడ్ సైన్. యువర్ రెమెడీస్ డౌన్. అట్లా కెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా. ఆఫ్టర్ యువర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెమెడీ న్యూ సిమ్టమ్స్ టు బి అపియర్డ్. 10th అబ్జర్వేషన్, 10th 9th ఉంది. స్ట్రాంగ్ మెడిసిన్ అనమాట. పాత ఒక్కొక్కటే మాయమగొచ్చుండటం బట్టి కూడా గమనించుకోనవలను. ఈ సూచనలను బట్టి వైద్యం ఎటువైపునకు నడుచున్నదో గమనించుకోనవలను. వైద్యం అనేది ఇచ్చింది ఎట్లా వెళ్ళిందో గమనించుకోవాలి. కెంట్ గారు దీన్ని అబ్జర్వ్ చేసి మనకు 12 అబ్జర్వేషన్స్ ఇచ్చిన, అవి బాగా త్వరగా చదువుకోవాలి బాగా, అప్పుడు నీకు అర్థమవుద్ది. అది క్విక్ రిలీఫా, ప్రొలాంగ్ అగ్రవేషన్, ఫైనల్ డిక్లైన్మెంట్ ఆఫ్ ది పేషెంటా, ప్రొలాంగ్ అగ్రవేషన్ బట్ ఫైనల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది పేషెంటా, ఇట్లా గమనించుకుంటూ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కెంట్ 12 అబ్జర్వేషన్స్. ఈ సూచనలను బట్టి వైద్యం ఎటువైపునకు నడుచున్నదో గమనించుకోగలను. నేను స్టార్టింగ్ చేసిన కొత్తలో నా టేబుల్ పెట్టుకునేవాడిని కెంట్ 12 అబ్జర్వేషన్స్. ఈ సూచనలు బట్టి వైద్యం రోగులలో ఉద్రేకోపశమనలు కలుగుచున్నప్పుడు వాని గమనించి పరిగణ చేసి
వివరింపలేని వారందరూ, గమనింపగలిగినను అంగీకరించుటకు ఇష్టం లేని వారందరూ. తగ్గినవి కూడా చెప్పరు కొంతమంది. కేమిల్లా పేషెంట్లు ఇలాంటి వాళ్ళనుకో తగ్గినా కూడా చెప్పరు, తగ్గిందని చెప్పరు. తగ్గిందని చెప్తే ఈ డాక్టర్ మళ్ళీ మందు తగ్గిస్తారని, లేకపోతే తగ్గింది ఎందుకు చెప్పాలి డాక్టర్కి అని కదా. ఇట్లా రకరకాలు ఉంటాయి, దాన్ని గమనించాలి. ఇంకా మంచి మంది ఇస్తాడని. ఇంకా మంచి మంది ఇస్తారని అట్టి వారి ఎందుకు కూడా వైద్యుడు గమనించుకోవలసిను. అవన్నీ కూడా గమనించుకోవాలి. వివరణము: వేదనల్లో హెచ్చు తగ్గులను స్వయంగా గమనించుకోలేని రోగులుందరు. కొందరు ఏం చేస్తారు, వాళ్ళు కూడా గమనించారు. అయ్యా నువ్వు మంది ఇచ్చినావు కానీ నేనేం చెప్పలేకపోతున్నా అని చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా అబ్జర్వ్ చేసే వాళ్ళు అంత ఉండదు. ఎందుకు ఉండదు అంటే కూడా మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. గుండెదడ, మోకాలు నొప్పులు, చర్మవ్యాధి ఉన్న వారికి మందు అనుకూలంగా పనిచేయుచున్నప్పుడు వెంటనే గుండెదడ తగ్గి దురదలు ఎక్కువగును. వారు వైద్యునితో బాధలు ఎక్కువచున్నాయని చెప్పుదురు. బాధలనగా వారి భాషలో దురదలని అర్థము. మందు సరైనది కానిచో దురదలు తగ్గి దడ ఎక్కువగును. అజ్ఞానం చేత రోగి కొంచెం బాధ తగ్గినదని చెప్పవచ్చును. అట్టి వారిని గుడ్డిగా నమ్మరాదు. ఒక ఆయన గుండె జబ్బుతో చర్మ వ్యాధులు వచ్చిననుకో, నువ్వు మంది ఇచ్చిన తర్వాత ఏమైంది, గుండె దగ్గర తగ్గింది, చర్మ వ్యాధి పెరిగింది, రోజు గీకాల్సి వస్తుంది. వచ్చి వాళ్ళ భార్య కానీ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సార్ మీరు మంది ఇచ్చిన తర్వాత ఒకటే దురద సార్, విపరీత తట్టుకోలేకపోతున్నాం సార్, బాధలన్నీ ఎక్కువైనాయి సార్ అంటుంటాడు. ఇక నీకు ఫస్ట్ నీకు ఒక రకమైన, ఎందుకంటే అంత కష్టపడి మంది ఇచ్చాము, తగ్గిందని నీకు మీకు డాక్టర్కు కాన్ఫిడెంట్ ఉంటుంది. కానీ పేషెంట్ ఏమో తగ్గలేదండి కంప్లైంట్ చేస్తున్నాం. ఒకటే అసలు ఇబ్బందులు ఎక్కువైతుంది సార్ అంటారు. ఏందమ్మా ఏం ఎక్కువైతుందంటే, ఏం గోకురా సార్, రాత్రంతా గోకు, నిద్రనే వస్తలే సరిగ్గా, గోకుతూనే ఉన్నాం అంటే, అమ్మ అంతకుముందు దడ ఎట్లా ఉండేదమ్మా అంటే, దడ తగ్గిందిలే సార్, అంతకుముందు కొంచెం నడవడానికి ఇబ్బంది ఉంటే బాగానే నడుస్తున్నా కానీ మరి ఇంత దురదలా సార్ అంటుంటారు. గమనించు, రకరకాల పేషెంట్లు ఉంటారు కదా, రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. మనం ఓపిక పెంచుకోవాల్సి వస్తుంది. ఒకసారి కోపం వస్తుంది, ఇది అన్ని తగ్గినా కూడా మళ్ళీ వచ్చి మనమే సెటైర్లు వేస్తున్నాడు. అన్ని కూడా అంతర్యామి భావంతో అమ్మ తగ్గింది అంటే మళ్ళీ వాళ్ళు దిగుతారు, మనం పెరగలక్కర్లే. వాళ్ళు దిగి అవును సార్ తగ్గింది, దడ తగ్గింది అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమ్మ దడ తగ్గినప్పుడు అది ఎక్కడికి పోతుంది, అది కూడా తగ్గాలి కదా. శరీరంలో ఇప్పుడు లోపల రూమ్లో ఊడ్చినాం, అది క్లీన్ అయింది, ఫుల్ ఎక్కడ పడాలా, కంపౌండ్లో పడాలి. ఫస్ట్ కంపౌండ్లో పడిన తర్వాత చెత్తవాడలో పడాలా కదా. ముందు చెత్తవాడలో పడదు కదా, కంపౌండ్లో పడ్డప్పుడు ఏంటి, చర్మం ఒకటి కంపౌండ్ లాంటిది. అందుకని గుండెదడ, ఆయాసం ఇలాంటి తగ్గినప్పుడు అవి చర్మం మీదకి వస్తాయి. అవి తగ్గి ఇక్కడికి వచ్చినాయి కానీ కొత్తవి కాదు. తర్వాత ఇవి కూడా తగ్గిస్తాను, ఇదే మంత్ తగ్గిస్తా అని చెప్తే అమ్మయ్య సరే సార్ అట్లా అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు అయిన తర్వాత నెక్స్ట్ ప్లాస్టిక్ ఇచ్చి పంపిస్తే నెక్స్ట్ టైం అది కూడా తగ్గింది అట్లా. అంతేగాని గుడిగా నమ్మొద్దు. వాళ్ళు పెరిగింది అనగానే టక్కున మనం ఒక్కొక్క పాయింట్ని విశదీకరించుకోవాలి. ఆ దగ్గును బట్టి మాట్లాడాలి మనం కూడా. కొందరికి రోగం తగ్గుచున్నాను, వైద్యునితో అంగీకరించునని చెప్పుటకు మనసొప్పదు. తగ్గలేదని చెప్పినచో ఇంకానూ మంచి మందులు వాడునని దుర్భ్రాంతి పడువారు గలరు. తగ్గలేని చెప్తే ఇంకా మంచి మంది ఇస్తారు అని అనుకుంటారు. చిట్ట వరకు అన్ని బాధలను క్షమించున్న దశలో ద్రవ్యలోహమున తమకు ఇష్టం వచ్చినను వైద్యం మానదలిచిన వారుందరూ. వారు తగ్గలేదు, బాధలని ఎక్కువ ఉన్నాయని ప్రతిదినం రెట్టించుందరు. లోబులు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, పిస్నార్లు, మళ్ళీ తగ్గిందంటే డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందో, డాక్టర్ ఫీజు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందో అని తగ్గలేదు సార్ అని చెప్తుంటారు. ఎందుకు ఫీజు ఇవ్వాల్సి వస్తుందని. ఒక్కొక్క వేదనని విడమర్చి ఎట్లున్నదో చెప్పమనొచ్చో వారు నిరాకరించరు. ఒక్కొక్కటి దడ ఎట్లా ఉంది, ఆయాసం ఎట్లా ఉంది అంటే చెప్పరు వాళ్ళు. మొత్తం మీద ఎక్కువైనది మాత్రం చెప్పుచుంటుంది కదా అందరూ. అట్టి అజ్ఞాన లోభాది విఘ్నమును లక్ష్యపెట్టగా వైద్యులు స్వయంగా పరిశీలించి ప్రవర్తన బట్టి గమనించుచు తగిన విధంగా మాత్రమే ఔషధ ప్రయోగము చేయవలను. అటువంటి వాళ్ళని గమనించి ఔషధ ప్రయోగం చేయాలి డాక్టర్. వైద్యుని భయపెట్టు వారును మనస్సు
చేయకున్నట్లు కంగారు పెట్టువారును రోగులను అందరు. వైద్యున్ని భయపెట్టే వాళ్ళు ఉంటారు, మనస్సు పని చేయకుండా ఉంచే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆర్సనికం ఆల్బమ్, ఆర్నిక, హయోస్యామస్, ఇగ్నీషియా, అనకాడియం మందులకు సంబంధించిన మానసిక వేదనలతో దిర్వ్యాధి గల వారిట్లు ప్రవర్తించరు. వారిని గ్రహించి వైద్యుడు నిశ్చల మనస్కుడై నిర్ణయించుకొని చుండవలను. వైద్యుడు నిశ్చల మనస్కుడై జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని హాయిగా ఉండి కరెక్ట్గా గమనించాలి. ఇది ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్తాను చాలా క్లియర్గా. ఆర్సికాలం వాళ్ళు ఎందుకు చెప్తారు అట్లా? ఈజ్ మోర్ సెల్ఫిష్ ఫెలో, ఈ మోర్ ఫ్యాస్టిడియస్ అండ్ మోర్ సెల్ఫిష్ ఫెలో, మోర్ సస్పీషియస్ అండ్ యాంగ్జైటీ అబౌట్ హెల్త్. అందుకని వాడు ఏం చేస్తాడు? తగ్గలేదు అంటుంటాడు. ఆరిగా వాడింది, వాడికి నాకు ఎప్పుడు ఏదో ఉందో అని భయం. ఒక ఏమంటుందని హైపోసిస్ ఉంటుంది వాడికి, హైపోకాండ్రియాసిస్ అంటుందని. అట్లా ఎక్కువగా వాడు ఊహించుకుంటున్నాడు. ఈ సెల్ఫ్ పిటీ. అందుకని ఆర్నికా వాడు. హయోస్యామస్ వాడు అంతే. హయోస్యామస్ వాడు ఎక్కువగా అతిగా చిన్నవాడికి ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఇగ్నిషియా వాళ్ళు ఎందుకు? వాళ్ళ మీద వాళ్ళు జాలి పడతారు, అయ్యో అని వాళ్ళు ఎక్కువ ఎమోషనల్గా అవుతారు వాళ్ళ గురించి వాళ్ళు. అందుకని వాడు తగ్గలేని చెప్తుంటాడు. అనగాడియం వాడేంటి? వాడు ఎందుకు చెప్తాడు చెప్పండి? అనగాడియం వాడు ఎందుకు తగ్గలేని చెప్తాడు? డాక్టర్కి ఆ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి? డాక్టర్కి ఆ క్రెడిట్ ఎందుకు ఇవ్వాలి కదా? నేను ఆసనాలు వేసుకొని నేను తగ్గించుకున్నా, డాక్టర్ తగ్గించినట్టు ఎందుకు అవుతుంది? డాక్టర్కి ఎందుకు తగ్గిందని చెప్పాలా? అట్లా ఉంటాడు. ఓకే, 6 నెలల్లో ఒక మంచి అఫారిజమ్స్ ఇవి. టైం ఎక్కువ పట్టింది. సరే, విల్ గో ఫర్దర్ టుడే. ఎందుకంటే ఇవి ముఖ్యమైన పాయింట్స్. అవి మనకి ఈ 6 నెలల్లో ఇప్పుడు జరిగే సూత్రాలన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. అందుకని తప్పదు. విల్ గో ఫర్ ది సన్ స్ట్రోక్. చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఇది. ఇప్పుడు ఇంకా బాగా పీక్లో వస్తున్నాయి సన్ స్ట్రోక్లు కూడా. జాగ్రత్తగా గమనించుకొని మందులు ఇవ్వండి. ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సన్ స్ట్రోక్లో ఆల్రెడీ మీకు క్లాస్ చెప్పాను. తర్వాత ఆయుర్వేద డాక్టర్ గారు ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవద్దు, ఎలాంటిలా ఉండాలి, ఎలాంటి జీవనశైలి ఉండాలి, ఇది కూడా మనకు డాక్టర్ సుందర్ రాజు గారు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత 3వ క్లాస్ ఇది. ఓకే, సో టుడే వడదెబ్బ అంటే ఒకసారి చెప్పుకొని ముందుకు వెళ్తాం. హీట్ స్ట్రోక్ ఈజ్ ది కండిషన్ కాజ్డ్ బై యువర్ బాడీ ఓవర్ హీటింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరగడాన్ని వడదెబ్బ అంటారు. ఓకే, ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు సన్ ఆర్ హాట్ వెదర్. సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం కానీ, ఎక్కువగా ఒక్కరింతలో మామూలుగా ఫంక్షన్కి వెళ్తాం, మామూలుగా ఒక 100 మంది దగ్గర 1000 మంది అట్లా ఫంక్షన్ అందరు కలిసి మీద కిక్కిరిచినట్లుండి అక్కడ భోజనం చేసి వచ్చిన తర్వాత తలనొప్పులు స్టార్ట్ అవుతాయి, పడదెబ్బలు పడతాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయి కదా, బాగా అందరూ వేడివేడిగా ఆహార పదార్థాలు ఉంటాయి. చిన్న టెంట్ ఉంటుంది. ఆ టెంట్ కింద కూడా అందరూ ఒక 100 మంది 10 మంది ఒక 50 మంది బట్ట దగ్గర 100 మంది కుక్ చేసి పోయి అక్కడే నిలబడి తింటారు అనమాట. తినేవరకు హెడేక్ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్. అక్కడ ఎండ ఏం లేదు, అర్థమైందా? ఎండ డైరెక్ట్ కొట్టట్లేదు, కానీ ఒక్కరించిన అక్కడ వాతావరణం అట్లా ఉందన్నమాట. హీట్ స్ట్రోక్ ఈజ్ ఎ కండిషన్ విత్ ఓవర్ హీట్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఈస్ ఎ కండిషన్, అంటే టెంపరీ కండిషన్. అది తాత్కాలికంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం. జ్వరం వేరు. మళ్ళీ ఫీవర్ ఈజ్ ద ఇంక్రీజ్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. ఇది అట్లా కాదు, ఓవర్ హీట్ ఆఫ్ ది బాడీ. శరీరం యొక్క ఉష్ణోగ్రత అతిగా వేడైంది అనమాట. దాన్ని సన్ స్ట్రోక్ అంటారు. సన్ స్ట్రోక్ కారణాలు కూడా చెప్పాను, ఒకసారి మీకు రివైజ్ చేస్తాను అంతే. ప్రొలాంగ్ ఎక్స్పోజర్ టు సన్ ఆర్ హీట్ వెదర్.
ఎండకు బాగా ఎక్స్పోజ్ కావడం కానీ హాట్ వెదర్ వెళ్ళిపోవడం కానీ ఉంటుంది. ఫిజికల్ ఎగ్జర్షన్ ఇన్ హై టెంపరేచర్, ఎండకు శారీరక శ్రమ ఎక్కువగా చేసిన తర్వాత వచ్చే బాధల్లో కూడా ఇది ఉంటుంది. వడదెబ్బ వస్తాయి రావడం కారణాలు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎండాకాలంలో ఎండపూట ఎక్కువ హెవీ స్ట్రెయిన్ చేయకండి. ఎక్కువ బరువులు ఎత్తడం, కట్టెలు కొట్టడం, రాళ్ళు ఎత్తడం ఇలాంటివి ఎక్కువ ఎండాకాలంలో చేయొద్దు. ఎండలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ముదిరినప్పుడు చేయొద్దు. తేలిగ్గా ఉండే పనులు మాత్రమే చేసుకోవాలి. నెక్స్ట్, లెస్ ఇంటేక్ ఆఫ్ వాటర్ నాట్ అప్రాప్రియేట్ టు ఎవాపరేషన్. నీళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల కూడా వడదెబ్బ కొడుతుంది. ఓకే, సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ ఫ్రమ్ హీట్ టు కోల్డ్ ఆర్ ఏసీ రూమ్స్ ఎక్సెట్రా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏసీ రూమ్స్ నుంచి బయటికి రావడం, మళ్ళీ బయట నుంచి ఏసీ రూమ్లోకి వెళ్ళడం, ఎండగా సడన్గా ఏసీ A1 ఏసీ ట్రైన్ నుంచి సడన్గా ప్లాట్ఫామ్ మీదకి బాగా ఎండ దిగి చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈకే గారు చెప్తారు, పత్ని వస్తున్నారు. ఓకే, అందుకని అలాంటి కేసెస్ కూడా గమనించుకోవాలి. వడదెబ్బ ఈకే గారు చెప్తారు కేసులో. ఒక తెలుగు లెక్చరరు విశాఖపట్నం రోజుల్లో A1 ఏసీ కంపార్ట్మెంట్ నుంచి సడన్గా దిగాడంట. దిగి ప్లాట్ఫామ్కి దిగే వరకే మధ్యాహ్నం 12కి దిగగానే విపరీతమైన ఎండ, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు. స్పాట్లో చనిపోయాడు. అది వడదెబ్బని, అది కూడా గుర్తుపెట్టుకో. అందుకని గమనించుకోవాలి జాగ్రత్త. డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, వేరింగ్ థిక్ ఎక్సెస్ కూల్ క్లాతింగ్. ఎండాకాలంలో దళసరిగా ఉండేవి, మందంగా ఉండేవి అలాంటివి వేసుకోవద్దు. పలుచగా ఉండే దుస్తులే ధరించాలి. అందుకని మనది ఉష్ణ వాతావరణం కనుక మనకు ఎక్కువ మటుకు కోట్లు, టైలు ఇలాంటివి ఎక్కువ రికమెండెడ్ కాదు. శీతల దేశాలు అంటే అమెరికా అటువంటి దేశాల్లో శీతలం ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకు ఓవర్ కోట్లు కానీ ఇవన్నీ ఎక్కువ రికమెండెడ్. అందుకని మన వస్త్రధారణ కూడా వెనకటికి ఎట్లా ఉండేది, పాశ్చాత్యులు అనుకరించక ముందు పంచ ఉండేది. అంటే గాలి మంచిగా ఆడేట్టుగా మన వస్త్రధారణ ఉండేది. దానివల్ల ఏమవుద్ది, మనకు ఎండ కొట్టదని. ఓకే, నెక్స్ట్, డ్రింకింగ్ ఆల్కహాల్ తీసుకున్నవాడు ఎండాకాలంలో వడదెబ్బ కొడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ద విలేజెస్. వాడు మందు బాగా తాగి కింద పడిపోయి వడదెబ్బ కొట్టింటది. అది కూడా గమనించి మంది ఇవ్వాలి. అలాంటి కేసెస్లో టక్కున అవసరం ఉంటే సెలైన్ ఎక్కించాలి. గుర్తుపెట్టుకోండి, మందు తాగి పడిపోతారు కదా, వడదెబ్బ కొడతారు కదా, వాడేమి కొబ్బరి బొండం తాగే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలా, ముందు సెలైన్ ఎక్కించాలా. నార్మల్ డిఎన్ఎస్ కానీ 5D కానీ ఇలాంటివి ఎక్కించాలి. ఎక్కిస్తే వాడు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఫ్రీ అయిపోతాడు. గుర్తుపెట్టుకో. సర్టెన్ మెడికేషన్స్, కొన్ని అలోపతి మెడికేషన్స్, వాసో కన్స్ట్రిక్టర్స్, అడ్రినలిన్ బీటా బ్లాకర్స్, ఇవన్నీ కూడా వడదెబ్బ కొడతాయి. అవి కూడా సర్టెన్ ప్రొలాంగ్డ్ ఇల్నెసెస్, కొన్ని దీర్ఘ వ్యాధులలో కూడా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఏవి, సిఓపిడి అంటే లంగ్ డిసీజెస్. సిఓపిడి అంటే శ్వాస లోపలికి ఎక్కువ ఆడదు, లంగ్ కెపాసిటీ చాలా తగ్గిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా వడదెబ్బ కొడుతుంది. ఎందుకు, ఆక్సిజన్ ఉండదు. అండ్ హార్ట్ డిసీజెస్లో కూడా, కొన్ని హార్ట్ డిసీజెస్లో కూడా సరిపోదు, వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. కుకింగ్ అండర్ హీట్, లెస్ వెంటిలేషన్ ఏరియాస్. ఎండాకాలం పాపం వంట చేసేవాళ్ళు, ఫంక్షన్లో వంట చేసే వాళ్ళకి పెద్ద నరకమే. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అనుకో, అది వేరే విషయం. అలాంటి జాగ్రత్తగా కొంచెం కొత్తగా వంట చేసేవాళ్ళు అట్లా ఉంటే వాళ్ళు ఏం చేయాలా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టించుకోవడము అట్లా చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాన్ పెట్టలేరు కదా వంట అప్పుడు, అందుకని ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టించుకోవాలి. అట్లా మనం జాగ్రత్త తీసుకొని వడదెబ్బకు రాకుండా జాగ్రత్తగా ఆ కారణాలు గమనించి ఆ కారణాలకు సంబంధించిన ఉపశమనాల్ని చూసుకోవాలి. వడదెబ్బ వచ్చిందని ఏ లక్షణాల ద్వారా మనం గమనిస్తాం. ఎక్యూట్ సన్ స్ట్రోక్ అండ్ క్రానిక్ సన్ స్ట్రోక్ అని 2 రకాలుగా మనం చదువుకోవచ్చు. దాన్ని మన సులువు కోసం ఇది చేసుకోవడం జరిగింది. ఎక్యూట్ సన్ స్ట్రోక్ అండ్ క్రానిక్ సన్ స్ట్రోక్. ఎక్యూట్ సన్ స్ట్రోక్స్ మనం ఎక్కువ ఇప్పుడు చూస్తాం. ఇది వెంటనే ఆకలిగా, ఇది వెంటనే తలనొప్పులు,
విపరీతమైన నీరసం, నిస్త్రాణ, ఇవన్నీ కూడా వడదెబ్బ కిందకి వస్తాయి. క్రానిక్ సన్ స్ట్రోక్ అంటే ఇంతకుముందు చెప్పాం కదా మొన్న, ఒక ఎక్స్పోజర్ తర్వాత సన్ ఎక్స్పోజర్ అప్పటి నుంచి నీరసం ఉంటుంది సార్ ఎక్కువ నా బాడీ లోపల అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పటి నుంచి ఆకలి లేదు సార్ అనే వాళ్ళు ఉంటారు. ఇట్లా సన్ స్ట్రోక్ తర్వాత తెలియని మైల్డ్ సిమ్టమ్స్ కొన్ని బాడీలో ఎంటర్ క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి. వాటిని క్రానిక్ సన్ స్ట్రోక్స్ అంటారు. అవి కూడా గమనించుకొని మనం ట్రీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ విల్ గో ఫర్ ది సిమ్టమ్స్. Body temperature, increased temperature, low to high. Temperature may be up to 104, 105. Skin is very hot and dry to touch. Temperature చాలా హై అయిపోతుంది, చాలా వేడిగా ఉంటుంది, బాగా హీట్ ఉంటుంది. హెడేక్ రెండో పాయింట్ ఏంటి? ఫస్ట్ ఏమో స్కిన్ యొక్క టెంపరేచర్ పెరగడం. రెండో పాయింట్ ఏంటి? హెడేక్. ఇట్ మే బి ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్టర్ సన్ స్ట్రోక్. చాలా మందిలో ఇప్పుడు వచ్చిన వడదెబ్బల్లో హెడేక్ ఫస్ట్ సిమ్టమ్గా ఉంటుంది. మనం యాక్చువల్గా వడదెబ్బ ఇందులో మనం 10 సిమ్టమ్గా చదువుకుంటున్నాం, కానీ మీకు చెప్పడం కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. మీకు చెప్పేది కూడా నేను ఎక్స్పోజర్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్ పరంగానే చెప్తున్నా. మామూలుగా అయితే బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం ఏమైంది, ఇప్పుడున్న హెడేక్స్లో ఎక్కువ మటుకు అతి ఉష్ణం 144, 45, 46 అట్లా రీచ్ అవుతుంది కనుక ముందు హెడేక్సే వచ్చేస్తున్నాయి. మందులో చెప్తాను తర్వాత. ఏది గ్లోనైన్ ఎక్కువ మటుకు ఇండికేట్ అవుతుంది, బెల్లున కానీ గ్లోనైన్ ఎక్కువ ఇండికేట్ అవుతుంది. జెల్సిమ్ తక్కువ వస్తున్నాయి. నెక్స్ట్, మైల్డ్ టు సీవియర్ హెడేక్స్, రెడ్ ఐస్ అండ్ థ్రాబింగ్ హెడేక్స్. మైల్డ్ టు సీవియర్ హెడేక్స్, కొంచెం మైల్డ్గా అట్లా 1 2 days ఉండొచ్చు, గమనించుకోవాలి. ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. రాత్రి కూడా ఉమ్మరం వల్ల, సరే నిద్ర లేకపోవడం వల్ల కూడా హెడేక్స్ వస్తాయి. అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలా? నువ్వు వడదెబ్బకు మందిస్తూ కొంచెం చల్లగా ఉండే దగ్గర, అంటే ఏసీ అని కాదు, గ్రౌండ్ ఫ్లోర్ అట్లా వెళ్ళి పడుకోమని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, రెడ్ ఐస్, థ్రాబింగ్ హెడేక్స్, కన్స్ట్రిక్టివ్ టైప్, ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది హెడేక్స్ వల్ల. అలాంటివి గమనించుకోవాలి. ఇట్ ఈజ్ మోస్ట్ డేంజరస్ సిమ్టమ్ టు బి అబ్జర్వ్డ్. హెడేక్స్ బాగా సివియర్గా ఉంది అంటే మాత్రం గమనించుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వైద్యం చేయాలి. ఎందుకు? ఒక్కోసారి 1 2 daysలో అది సివియర్ స్టిఫ్నెస్ ఆఫ్ హెడేక్ ఉంది. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ మెనింజైటిస్ ఇవన్నీ వెళ్ళిపోవచ్చు మీరు రెగ్యులేట్ చేస్తే. అందుకని కొంచెం మీరు గమనించుకోవాల్సింది. మీకు ఈ సిమ్టమ్స్ కావాలంటే నెట్లో కూడా ఎన్సెఫలైటిస్ కానీ మెనింజైటిస్ అని కొట్టేస్తే దాని లక్షణాలు మీకు చూపిస్తుంది. అలాంటి లక్షణాలు మీ వడదెబ్బ కొట్టిన తర్వాత ఏమన్నా గమనించుకొని జాగ్రత్తగా మీకన్నా కొంచెం సీనియర్ డాక్టర్ యొక్క సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని బట్టి అలాంటి వాటిలో. ఇట్లాంటి బీపీ ఎక్కువ వస్తే మీరు గ్లోనైన్ చెప్పున్నారు సార్. ఫస్ట్ ఈ బ్రెయిన్ ఇట్లాంటి అంత దూరం పోకముందు వెనక మెడవి పట్టేసుకుంటుంటాయి. హాస్పిటల్ పోతే అలోపతిలో లక్షలు ఖర్చు అవుతాయి. అట్లా కాకుండా ముందు గ్లోనైన్ వేయగలిగితే చూసుకొని జాగ్రత్తగా సెట్ అవుతారు. మళ్ళీ ఇంకేమైనా వేసుకోవచ్చు. తెలిసి మేము సార్ అంత ముందు క్లాస్లో. అవును, కరెక్ట్. చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇక్కడ కొన్ని ఏ సిమ్టంలో ఎక్కడ అలర్ట్ ఉండాలో పాయింట్ నేను ఎక్కువ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవాళ. ఏ సిమ్టమ్ దగ్గర ఎక్కువ మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హెడేక్స్ చాలా సివియర్గా ఉండాలి. నెక్స్ట్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్టిఫ్నెస్ ఇట్లా తల ఎందుకో అండి, తలనొప్పి నేను మొన్న స్టార్ట్ అయింది, అప్పటి నుంచి లైట్గా మెడలు తిప్పలేకపోతున్నాను, మెడ ఇట్లా కదులుతూ నొప్పిలేస్తుంది, మెడ ఇట్లే పట్టేసినట్టుంది అంటారు. అవి కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ది స్కిన్, యువర్ స్కిన్ మే టర్న్ రెడ్. నీ స్కిన్ బాగా రెడ్ అయిపోయి ఉంటుంది. యాజ్ ది బాడీ టెంపరేచర్ ఇంక్రీజెస్, శరీరం యొక్క వేడి బాగా వేడి అయిపోయి ఉంటుంది. స్వెట్టింగ్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ దేర్ విల్ బి ఎక్సెస్ స్వెట్టింగ్ గ్రాడ్యువల్లీ వెన్ సీవియర్ కాజింగ్ డ్రై అండ్ లెస్ మాయిశ్చర్ స్కిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమవుద్ది, విపరీతమైన చెమటలు వస్తాయి, వచ్చి చెమటలు వచ్చి బాగా క్రమక్రమంగా డ్రై అయిపోయి ఉంటాడు, చెమటలు అయిపోయి ఉంటాయి. ఇంకా
డిహైడ్రేషన్ వచ్చేసి ఉంటుంది. అప్పుడు చెమటలు అనేది దిగిపోయి డ్రైనెస్ వస్తుంది. అక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అలాంటి స్టేజ్లో మీకు బ్రెయిన్ అలాంటి రెమెడీస్ కూడా బాగా గుర్తుండాలి. నెక్స్ట్, nausea and vomiting. Nausea and vomiting associated with the headache is also most alarming symptom of the sunstroke. చెప్పాను ఇంతకుముందు సార్ హెడేక్ అని. హెడేక్, మెనింజైటిస్ అందులో కూడా మీకు సిమ్టమ్ ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ నుంచి మామూలుగా వాంతులు ఇట్లా పడతాయి కదా, ఇట్లా పైపు నుంచి చిమ్మినట్టు పడతాయి వాంతులు. చాలా డేంజరస్ సిమ్టమ్. మీరు ఎంబడే సీనియర్ డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటారు. అలాంటి వాటిలో మీరు వైద్యం జాగ్రత్త చేయాలి, మంచి సలహా తీసుకోవాలి, జాగ్రత్తలు ఉండాలి. అది అలార్మింగ్ సిమ్టమ్. ప్రొజెక్టైల్ వామిటింగ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ సిమ్టమ్ ఆఫ్ ది సన్ స్ట్రోక్. నెక్స్ట్, ప్రొజెక్టైల్ వామిటింగ్ ఇండికేట్స్ మెనింజైటిస్. ఇంతకుముందు చెప్పాం కదా, ప్రొజెక్టైల్ వామిటింగ్ ఉండేవారికి అలాంటి వాటిలో జెల్సీమియం, ఇపికాక్, యాంటిమ్క్రూడ్, పల్సటిల్లా, బిస్మత్, ఎతుజాసైనాపియం. ఈ రెమెడీస్ ఎక్కువ మటుకు మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఈ రెమెడీస్ కూడా జెల్సీమియం, ఇపికాక్, యాంటిమ్క్రూడ్, పల్సటిల్లా, బిస్మత్, ఎతుజాసైనాపియం. ఇవన్నీ కూడా నాజియా అండ్ వామిటింగ్ డ్యూరింగ్ సన్ స్ట్రోక్ లో చాలా మంచిగా ఉంటుంది. ర్యాపిడ్ బ్రీతింగ్ బికమ్స్ ర్యాపిడ్ అండ్ షాలో. ఇది కూడా చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ర్యాపిడ్ బ్రీతింగ్, చాలా శ్వాస అట్లా శ్వాస ఫాస్ట్గా చేస్తూ ఉంటుంది. ఓకే, అలాంటివి కూడా గమనించుకోండి. ఆల్టర్డ్ మెంటల్ స్టేట్ బాగా వడదెబ్బ కొట్టింది, వాడి ఇంటికి వచ్చాడు, ఏవి అసలు ఎవరు అనేది కూడా గుర్తించలేకపోతున్నాడు సడన్గా. ఎందుకు? వడదెబ్బ కొట్టింది అనమాట. అందుకని కాసేపు పడుకోరాయన అని చెప్పాలా. పడుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఫ్రీ అయిపోతా. కొంచెం మంచి ఫ్యాన్ పెట్టేసి గాలి ధారాళంగా వచ్చేదగ్గర, చల్లని గాలి వచ్చే దగ్గర, ఏసీ కాదు, చల్లని గాలి వచ్చేటట్టుగా వాడిని ఉంచితే కాసేపటికి ఫ్రీ అయిపోతాడు. ర్యాపిడ్ బ్రీతింగ్ ఆల్సో అలార్మింగ్ సిమ్టమ్. ఆల్టర్డ్ మెంటల్ స్టేట్స్, కన్ఫ్యూజన్, అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది. అందుకని ఎండలో మిట్ట మధ్యాహ్నంలో ఉపన్యాసం ఏమంటే ఇలాంటి వాళ్ళకి కష్టం. ఎందుకు? ఒకసారి వడదెబ్బ కొడితే ఏది తోయదు చెప్పాలి. యాజిటేషన్, స్లర్డ్ స్పీచ్, మాట తడబడతా ఉంటుంది. ఇరిటబిలిటీ, చిరాకు ఉంటుంది, విపరీతమైన చిరాకు వస్తుంది. సీజర్స్, కోమా ఆల్సో డేంజరస్ సిమ్టమ్. కోమాలోకి వెళ్ళిపోతారు, రంగా ఆల్టర్డ్ సెన్సోరియంకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా డేంజరస్ సిమ్టమ్స్. గుర్తుపెట్టుకోండి, పేషెంట్లు ఇవి గమనించగలిగితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్టిగో అండ్ గిడ్డినెస్, చక్కెర వస్తూ ఉంటుంది, ఇట్లా తల తిరగడం. ఎగ్జాషన్, విపరీతమైన నీరసం, నిస్త్రాణ, విపరీతమైన నీరసం ఉంటుంది, నిస్త్రాణ. లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి ఉండదు, అస్సలు ఆకలి ఉండదు. ఇది కూడా ప్రామినెంట్ గా ఉన్నాయి. ఇప్పుడున్న బడాదెబ్బల్లో చాలా ప్రామినెంట్ సిమ్టమ్స్ ఏం చెప్తున్నారంటే ఎక్కువ మటుకు ఆకలి ఉండట్లేదు సార్ అని చెప్తుంది. అటువంటి ఆకలి లేక ముందు వామిటింగ్ అయిన తర్వాత నాగ తిక్గా ఉండి అవన్నిట్లో కూడా ఎక్కువ ఏ డ్రగ్స్ వస్తున్నాయి చెప్పండి? వడదెబ్బ కొడుతుంది, అయిన తర్వాత ఆకలి ఉండట్లేదు. ఫస్ట్ ఆకలి ఉండట్లేదు 1-2 days. దాని తర్వాత వామిటింగ్స్, మోషన్స్ కానీ వచ్చేసి తర్వాత మన దగ్గరకు వస్తున్నారు. జ్వరం వచ్చి 103, 102 అట్లా వస్తున్నారు. నాకు చూసి తెల్లగా ఉంటుంది. కరెక్ట్. యాంటీమ్క్రూడ్ ఇస్తే తగ్గిపోతున్నాయి, బాగా తగ్గిపోతున్నాయి ఫీవర్స్. ఇప్పుడున్న ఫీవర్స్ ఎక్కువ మటుకు మా సైడ్, మరి మీ సైడ్ రెమెడీస్ నేను చెప్పలేను కానీ మా సైడ్ మాత్రం ఎక్కువ మటుకు యాంటీమ్క్రూడ్ ఇస్తే బాగా తగ్గుతున్నాయి. 200 కానీ 30 తక్కువ 200 ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తే నెక్స్ట్ డేకే ఆకలి అంటున్నాడు. ఏమైంది? ఒక చిన్న పిల్లోడు ఇచ్చినాడు, విపరీతమైన వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. అలోపతి మందులు గుర్తుపెట్టుకుని, సన్ స్ట్రోక్లో అలోపతి ట్రీట్మెంట్ కన్నా హోమియోపతి ట్రీట్మెంటే బాగా పనిచేస్తుంది. అలోపతి మందులు వాడి మోషన్స్ తగ్గట్లేదు. వాళ్ళు ఎవరు డాక్టర్, హోమియో డాక్టర్ మంచి ఇస్తారంటే అక్కడ తీసుకొచ్చినారు.
ఎంత సివియర్గా ఉన్నాడు అంటే పిల్లడు చాలా సివియర్గా ఉన్నాడు. డిహైడ్రేషన్గా ఉన్నాడు. డిహైడ్రేషన్ పిల్లలు ఎట్లా తెలుస్తుంది అంటే పొట్ట స్కిన్ ఇట్లా లాగితే అది స్లోగా మళ్ళీ వెళ్ళిపోతుంది. మామూలుగా బుట్ట మనకి ఇట్లా ఇట్లా అనుకో ఏమవుతుంది వెంటనే వెళ్ళిపోద్దే లేదా, వెళ్ళిపోయిందే లేదా, అది మంచి టెక్స్చర్ అన్నట్టు. అట్లా కాకుండా పిల్లలు ఏంటి మెల్ల స్లోగా మళ్ళీ ఇట్లా ఫ్రీ నార్మల్కి వచ్చేస్తుంది. అంటే వెరీ డేంజరస్ కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ సివియర్ డిహైడ్రేషన్. అది సైన్స్లో చెప్దాం అనుకున్నాం కానీ తర్వాత చెప్తా. అట్లా ఉన్నాడు విపరీతమైన అసలు వాడు వీడియో చూపిస్తానండి తర్వాత ఎప్పుడైనా విన్నప్పుడు. వాడు అస్సలు బయట మంచి మంచి ఆడుకుంటాడు, లోపల చాంబర్లోకి వచ్చేవారికి ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు. ఎందుకో డాక్టర్ నేను చూస్తున్నానని. అట్లా వాళ్ళమ్మ గట్టిగా పట్టుకుంటాడు. వాళ్ళని చూడడానికి పోతే చిన్నపిల్లడు కదా, వాడు 1 ఇయర్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటే ఉండవు వాడికి, 7 months 8 months ఉంటాయో, ఇలా 1 ఇయర్ ఉంటుంది, ఆల్మోస్ట్ 11 months 1 ఇయర్ ఉంటుంది. వాళ్ళు చూడడానికి పోతే విపరీతమైన ఏడుపు, విపరీతమైన ఏడుపు. నాలుగో చల్లగా ఉంది, మోషన్ సాగట్లేదు, ఆకలి అస్సలేదు. వాడికి యాంటీబయోటిక్ 200 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొదటి రోజు ఉదయం వాళ్ళు లేచి ప్లేట్ పెట్టుకొని వచ్చి అమ్మ అన్నం పెట్టు అంటున్నాడంట. వాళ్ళమ్మ చెప్తుంది అమ్మ అన్నం పెట్టు అంటున్నాడంట. అదనమాట. అట్లా మనకి యాంటీబయోటిక్లో మంచి మ్యాజిక్ చూపిస్తుంది ఇప్పుడున్న వాటిలో. తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఏదో వచ్చి మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది. తర్వాత కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు కూడా అక్షరం మాత్రం ఇంకా ఉంది. ఏది ఇప్పుడు అప్పుడు అంత ఏడవట్లేదు, కానీ మనం గెలిగిస్తే మాత్రం ఏడుస్తాడు ఇప్పుడు. అట్లా లాస్ ఆఫ్ హెపటైట్స్, కాన్స్టిపేషన్, మలబద్ధకం లక్షణాలు కూడా ఉన్నాయి ఈ మధ్య ఎక్కువ మటుకు. ఎండాకాలంలో వచ్చే మలబద్ధకాల్లో ఎక్కువ మటుకు ఏ డ్రగ్స్ వస్తాయి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎండాకాలం వడదెబ్బలో బ్రయోనియా సార్, బ్రయోనియా. ఫస్ట్ ర్యాంక్ రెమెడీ బ్రయోనియా. నెక్స్ట్ ఇంకా కరెక్ట్, ఇంకా నాట్రమ్ కార్బ్, ఇంకా యాంటిమ్ క్రూడ్ కరెక్ట్, పల్స్టిల్లా, ఇంకా అల్యూమినా. కానీ అల్యూమినా అంత ప్రామినెంట్ గా సమ్మర్లో ఎక్కువ రాదు. అల్యూమినా సల్ఫ్ రావచ్చు. ఓకే, నేనైతే ఇప్పుడు ఎక్కువ బ్రయోనియాలు నాకు సెట్ అయినాయి. ఓకే, మలబద్ధకం, డయేరియా, వాటరీ లూజ్ మోషన్స్, విరేచనాలు తెల్లగా కావచ్చు, ఎక్కువ విరేచనాలు కావచ్చు. ఇలాంటి వాటిలో ఎక్కువ నాకు మాత్రం ఇక్కడ ఇటు సైడ్ మాత్రం యాంటీక్రోడ్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఉన్న దానిలో. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా అన్నా ఈ మెడిసిన్స్ ఎక్కువ వస్తున్నాయి మా ఏరియాలో అని చెప్పే వాళ్ళు ఎవరు ఉన్నారా? వడదెబ్బలు సార్ వస్తున్నాయి సార్, గ్లోనైన్ కేసులు ఎక్కువ ఉన్నాయి సార్. తలనొప్పులు ఎక్కువ ఉంటాయి. ఇది తలనొప్పులు, ఈ మెడ అలా ఎడం వైపు పట్టేయడము గట్టిగా, ఆ వెనకాల స్టిఫ్ అవ్వడము, కొంచెం దాహం ఎక్కువైతే బ్రయోనియా ఇండికేట్ అవుతుంది. ఆ దాహం లేకుండా మిగతా లక్షణం అంటే గ్లోనైన్. గుడ్ గుడ్, బాగుంది. ఇంకా నారాజు గారు, ఈ వడదెబ్బ కొట్టి వాష్రూమ్స్ అవుతున్నప్పుడు మాత్రం నాట్రమోర్ సిఎక్స్ కానీ 6X కానీ చాలా బాగా పనిచేస్తుంది. నాట్రమోర్ బాగా పనిచేస్తుంది, నేను కూడా చూసాను కొన్ని. అంటే మందు ఏమి అక్కర్ లేకుండా వడదెబ్బగా లైట్గా మైండ్ లైట్గా హెడేక్ ఉంది, లైట్గా వడదెబ్బ లక్షణాలు ఉన్నాయి అంటే నాట్రమోర్ 6X వాటర్ డోస్లో కలిపేసి చేస్తే బాబు ఇది చేస్తే సరిపోతుంది. అట్లా అనమాట. ఓకే, జాగ్రత్తగా NM 6X వాటర్లో వేసేసి ఒక గ్లాస్ గోరచ్చని నీళ్ళల్లో కానీ మామూలు నీళ్ళలో కానీ ఒక 10 టాబ్లెట్స్ వేసేసి 2 స్పూన్స్ మధ్యలో ఇస్తే
చాలా బ్రహ్మాండంగా రిజల్ట్స్ వస్తాయి ఎన్ఎంలో మాత్రం, NM66లో మాత్రం. ఓకే, నెక్స్ట్ సైన్స్ చెప్తా. ఇప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్లో సైన్స్ చెప్తా. స్కిన్ ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్. చిన్న పిల్లల్లో డిహైడ్రేషన్ ఉందా లేదా ఎట్లా తెలుసుకోవాలి? పెదవులు కానీ చర్మం కానీ చాలా చాలా ముఖ్యం. పెదవులు మొత్తం కూడా ఇట్లా ఇట్లా పగిలిపోయినట్టు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను మందించిన తర్వాత పెదవులు మళ్ళీ మంచిగా వచ్చాయంటే యువర్ రెమెడీ ఇస్ రైట్, అదర్వైజ్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ అయిన తర్వాత చర్మం కూడా ఒంటికి ఒళ్ళంతా పేలిపోద్ది కదండి, ఆ డ్రగ్స్ కూడా ఒకసారి చెప్తాను. నేను సైన్స్ చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. స్కిన్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి? డిక్రీజ్ ఎలాస్టిసిటీ అంటారు దాన్ని. ఎలాస్టిసిటీ డిక్రీజ్డ్ ఇండికేట్స్ మోస్ట్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిహైడ్రేషన్. ఇట్ ఈస్ మోస్ట్ అలార్మింగ్ సిమ్టమ్ ఇన్ ద ఇన్ఫాంట్స్. శిశువులలో, చంటి పిల్లల్లో చర్మం ఇట్లా అంటే దగ్గరికి ఇట్లా అంటే వెంటనే మళ్ళీ ఇట్లా సాధారణ స్థితి రావట్లేదు, లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఉంది, అంటే మోస్ట్ సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డిహైడ్రేషన్ ఉంది పిల్లల్లో అని మీరు గమనించుకొని వెంటనే వానికి ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, గుర్తుపెట్టుకోండి. అలాంటి కేసెస్లో ఐవి ఫ్లూయిడ్స్ ఇస్ నాట్ హోమియోపతి ఆర్ అలోపతి, ఇట్స్ ఓన్లీ supplementation what is loss in case of sweating in the form of sweating or urine or for the sunstroke. అందుకని అలాంటి చంటి పిల్లల్లో అంత సివియర్గా ఉన్నప్పుడు ముందు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి, వాళ్ళకి చెప్పి ఎక్కించేసి మందులు మాత్రం చూపించాలి. అట్లా ఏ మందు దోయలేదు, NM66 వాటర్లో కలిపి మధ్య మధ్యలో ఇవ్వండి, మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. Next, dryness of mucous membranes, lips, tongue, nose becomes dry, indicates mild to severe signs. Dryness, ఇంతకుముందు అడిగారు కదా సారు, డ్రైగా ఉంటారు. డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ ఇన్ ద సమ్మర్. మోస్ట్లీ 90% కేసెస్లో బ్రెయిన్ ఎక్కువ ఇండికేట్ అవుద్ది. తర్వాత నాట్రమోర్, ఈ రెండు ఎక్కువగా డ్రైనెస్ ఆఫ్ స్కిన్లో ఎక్కువ ఇండికేట్ అవుతూ ఉంటాయి ఈ సమ్మర్లో ఎక్కువ మటుకు. నెక్స్ట్ పల్స్, బౌండింగ్ పల్స్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్. చాలా బౌండింగ్ పల్స్ ఉంటాయి, తడతడ కొట్టుకున్నట్టు ఉంటాయి. ఏ రెమెడీస్ వస్తాయి ఎక్కువ మటుకు బౌండింగ్ పల్స్లో? గ్లోనైన్. గ్లోనైన్ ఈజ్ ఆల్సో ర్యాంక్ రెమెడీ ఫర్ ది బౌండింగ్ పల్స్. హార్ట్ రేట్ ఇంక్రీజ్డ్, హార్ట్ రేట్ బర్డన్ ఆన్ హార్ట్. పల్స్ రేట్ పెరుగుతుంది డాక్టర్ గారు? సార్, పల్స్ రేట్ పెరుగుతుందా? ఇంక్రీజింగ్ పల్స్ రేటా? బౌండింగ్ పల్స్, ఇంక్రీజింగ్ పల్స్ రేట్ అనలే నేను. అదే బౌండింగ్ అంటే నాకు అర్థం కాదు. బౌండింగ్ అంటే ఇట్లా పల్స్ చూస్తా ఉంటే ఒక పెద్ద పైపులోకి వెళ్ళినట్టు ఉంటాయి, దాన్ని బౌండింగ్ అంటారు. ఓహో, సరే సరే, ఇట్స్ నాట్ రేట్. థాంక్యూ డాక్టర్. నెక్స్ట్, హార్ట్ రేట్ ఇంక్రీజ్డ్ అండ్ ఇట్ మే బి burden on your heart to help cool your body. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తాను. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ద కంపన్సేటరీ మెకానిజం ఆఫ్ ది బాడీ. ప్రతి ఒక్క యాక్షన్ కూడా డిసీజ్గా మనం అయితే అనుకుంటాం, అవన్నీ కూడా శరీరాన్ని రక్షించుకోవడం, తను తాను రక్షించుకోవడానికి చేసుకునే ప్రక్రియ. డ్రైనేజ్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఇంతకుముందు సార్ అన్నారు పేలిపోతున్నాయి సార్, మందులు చెప్పండి అన్నారు. ఎందుకు వెళ్ళిపోతాయి? వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది బాడీలో. ఎందుకు బాడీ ఎట్లా చేసింది? డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్ ఎందుకు చేసింది? బాడీ హీట్ పెరగడం మూలంగా. ఎందుకు శరీరం అట్లా చేస్తోంది? వై ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ మెకానిజం సార్. ప్రొటెక్టింగ్ మెకానిజం సార్. అది ఇట్ ఈస్ ద ప్రొటెక్టింగ్ మెకానిజం ఆఫ్ ది బాడీ. గుర్తుపెట్టుకోండి, శరీరం నుంచి ఇంకా ఫర్దర్గా ఎక్కువ ఎవాపరేట్ అయితే ఇంకొకటి చచ్చిపోతాడు. అందుకు నీ శరీరం ఏం చేస్తుంది? అక్కడ డ్రైన్ చేసేస్తుంది. అందుకని వాడికి ఆ డ్రైనేజ్ వల్ల 3 hours చనిపోయేవాడు 6 hours చనిపోతాడు. ఎందుకు అట్లా కనీసం శరీరం ఆ స్టేజ్లో కూడా మనం కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు అప్పుడు ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించినావు అనుకో, క్రమక్రమంగా ఆ డ్రైనేజ్ తగ్గిపోతుంది. లేకపోతే కొబ్బరి బొండాలు ఇచ్చామనుకో, అప్పుడు కూడా వాడు ఉండే స్టేజ్ని బట్టి
తీసుకోగలిగితే మాత్రం ఓరల్ ఫ్లూయిడ్సే బెటర్, అంటే నోట్లోంచి తీసుకునేది చాలా ఉత్తమం. అట్లా తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటేనే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. అట్లా అనమాట. డ్రైనేజ్ ఆఫ్ ది స్కిన్, ఓకే, ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ ది బాడీ. నెక్స్ట్, బాడీ కంపెన్సేటరీ మెకానిజం వెరీ గ్రేట్, ఇట్ వాంట్స్ టు ప్రొటెక్ట్ అస్. నాకు అప్పుడు కూడా అదే అనిపించింది అనమాట. అందుకని ఈ పాయింట్ రాసి అక్కడ కంపెన్సేటరీ మెకానిజం. మీకు కావాలంటే ఒక రోజు దాదాపు ఒక 2-3 క్లాసులు పెట్టుకోవాల్సి వస్తుంది. హౌ బాడీస్ లైక్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ అస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్. ఒక 2 నిమిషాలు చెప్తాను. సన్ స్ట్రోక్ పాయింట్ కాదు కానీ ఇది హౌ కంపెన్సేటరీ మెకానిజం ఆఫ్ ది బాడీ. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక టెన్షన్ వచ్చింది అనుకోండి. టెన్షన్ వస్తే ఏమవుద్ది? ఆయన చెప్తాడు, సార్ షుగర్ ఎక్కువైంది సార్, షుగర్ పెరిగింది సార్, అయితే షుగర్ వస్తుంది. షుగర్ వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయి బాగా. టెన్షన్స్ ఉంటే ఎందుకు షుగర్ ఎందుకు వచ్చింది చెప్పండి? షుగర్ ఎందుకు పెరిగింది? శరీరం చెప్తున్నమాట. వాడు టెన్షన్ ఎక్కువ వరకు బాడీ కంపెన్సేటరీ మెకానిజం చెప్తుంది. ఏమని చెప్తుంది? బ్రెయిన్ తట్టుకోవట్లేదు ఆ యొక్క టెన్షన్ ని, అందుకని దానికి ఎక్కువ షుగర్ కావాల్సి వస్తుంది కనుక షుగర్ లెవెల్స్ పెంచు అని శరీరానికి చెప్తుంది. అప్పుడు ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేది ఆ యొక్క టెంపరేచర్ ఆ యొక్క బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెంచుకొని బ్రెయిన్ కాపాడుకుంటుంది. మనం ఏం చేస్తాం? దానికి షుగర్ లెవెల్ పెరిగిందని తగ్గించేవరకు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. అది వేరే డిసీజ్ అని వాళ్ళు వేరే పంపిస్తారు. అప్పుడు ఏం చేయాలా? మనము స్ట్రెస్ రిలేటెడ్ డ్రగ్స్ ఇచ్చామనుకో సపోజ్, ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గిపోద్ది హోమియోపతిలో. అప్పుడు షుగర్ లెవెల్ మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఇట్ విల్ బి క్యూర్డ్. ఇన్ కేస్ ఆఫ్ అలోపతి దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది మెకానిజం ఆఫ్ ది బాడీ. శరీరాన్ని ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోలేక వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు షుగర్ లెవెల్ డౌన్ చేసేవరకు షుగర్ ఏమో లైఫ్ లాంగ్ కంటిన్యూ అయిపోతుంది. దాని కంపెన్సేటరీ ఆర్గాన్ అయితే ఉందో అది దెబ్బతింటుంది. దానికి మళ్ళీ వేరే మందులు, దీనికి వేరే మందులు, దానికి వేరే మందులు. ఆ డిసీజ్ని అట్లా మెయింటైన్ చేసుకుంటూ అది కొత్త డిసీజ్ పుడుతుంది. అట్లా కేసు అంతా కాంప్లికేషన్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అలోపతి. వాట్ ది మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ షుడ్ బి. అది నేను చెప్పేది. ఎందుకంటే ఒకసారి ప్రాణాలు కాపాడుతుంది. యాక్సిడెంట్ అయిపోయింది, బ్లడ్ గారిపోతా ఉంది, అప్పుడు వెంటనే అడ్మిట్ చేసేసి బ్లడ్ ఎక్కడి నుంచి గారిపోతుందో అక్కడ సర్జరీ చేసి తర్వాత బ్లడ్ ఎక్కించి చేస్తే ప్రాణాలు కాపాడంటే కదా, అవునా లేదా? అన్ని వైద్యాలు ఏవి చెడ్డవి కాదు, ఏవి మంచివి కాదు. కాకపోతే మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి. అదనమాట. ఇంక్రీజ్ స్వెట్ టు కూల్ అవర్ బాడీ. ఇప్పుడు ఏమైంది? ఇంక్రీజ్ ఒక ఫంక్షన్కి వెళ్తే బాగా చెమటలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి చెమటలు? చెప్పులతో పరిగెత్తి మాకు ఇట్లో నువ్వు అనే లోపల పళ్ళ పెడితే ఒకటానికి వదిలేస్తా. చెమటలు ఎందుకు వచ్చాయి ఫంక్షన్కి వెళ్తే అంటే ముందు చెమటలు వచ్చి చల్లబడుతుంది. అది బాడీ టెంపరేచర్ని చల్లబరచడానికి. అట్లా ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్, ఇంక్రీజ్ రెస్పిరేషన్ రేట్, ఇవన్నీ కూడా శరీరాన్ని కాపాడడానికి మనిషిని. అట్లా ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మరి వడదెబ్బలో ఎలాంటి వాటిలో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి? ఏజ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు వాళ్ళకి వడదెబ్బ కొట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకు? వాళ్ళ ఉండే ఆ ½ లీటర్ ½ లీటర్ నీళ్ళు ఆవిరైపోయే అవకాశాలు ఉంటాయి. వీడేమో ఈ తల్లి వనకాడ్యం ఉండి ఆ చంటి పిల్లని 6 నెలలు 7 నెలల పిల్లని అవన్నీ ఫంక్షన్లు తిప్పుతూ ఉంటుంది. వాడికే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అర్థమైందా? అది చూసుకోదామే. అట్లా అందుకని జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్, ఇన్ఫెంట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ మే బి రిస్క్. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఎక్కువగా ఇది తీసుకుంటుంది. ఎందుకు? కంపెన్సేటరీ మెకానిజం అంత స్ట్రాంగ్గా లేకపోయినా వాళ్ళకి మాత్రం ఎంబడి ఎఫెక్ట్ చూపిస్తుంది. కంపెన్సేటరీ మెకానిజం చూసుకోవాలి. నెక్స్ట్, ఎగ్జర్షన్ ఇన్ హాట్ వెదర్, వ్యవసాయ కూలీలు, మిలిటరీ ట్రైనింగ్, స్పోర్ట్స్ ఇన్ సన్ ఆర్ క్రికెట్ ఎక్సెట్రా. ఎండలో క్రికెట్ ఆడుతూ ఉంటారు చూసావా,
అలాంటి వాళ్ళు కూడా సన్ స్ట్రోక్స్ ఎక్కువగా సన్ స్ట్రోక్ పడే అవకాశాలు ఉంటాయి. అందుకని మామూలుగా అందుకని ఏం చేస్తారు, ఐపీఎల్ కానీ ఇవన్నీ కూడా నైట్ టైం పెడతారు, ఇప్పుడు డే టైం పెట్టరు. ఎందుకు? సన్ స్ట్రోక్ ఆటగాళ్ళు సన్ స్ట్రోక్ అవకాశాలు ఉంటాయి, అవకాశాలు ఏంటి ఖచ్చితంగా పడతారు. వ్యవసాయ కూలీలు ఎక్కువ మటుకు, అందుకని వెనకటికి మన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎండాకాలంలో తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు పోయి పని చేసుకునేవాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం 11కి ఇంటికి వచ్చేసేవాళ్ళు, వచ్చి అంబల్ దాకా పడుకునేవాళ్ళు. అట్లా అది కరెక్ట్ మెకానిజం. లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి వడదెబ్బ కొడుతుంది. ఇవి మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వడదెబ్బ కొట్టకుండా మనం అంటే, ఎండలో నుంచి రాగానే చల్లని నీరు త్రాగరాదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎండ నుంచి రాగానే చల్లని నీళ్లు తాగొద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. థమ్స్అప్లు, స్ప్రైట్లు, బా ఎండ బాగా ఉంది రావయ్య అని థమ్స్అప్ తాగు మడదలా, కొంచెం వదినా అని వాళ్ళు పాపం మంచి వరసలతో ప్రేమతో పిలుచుకొని మరీ తాగుతుంటారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం అంత ప్రేమతో ఉండి మనం విషయం ఇస్తున్నామని, వాళ్ళకి అన్యాయం చేస్తున్నామని. అది గమనించుకోండి. మొదట బిందెలోవి తాగిన తర్వాత కాసేపటికి శరీర ఉష్ణోగ్రత తగ్గిన తర్వాత కుండ నీళ్ళు తాగవచ్చు. మొట్టమొదటి ఏం చేయాలా, ఫస్ట్ బిందె నీళ్ళు తాగాలి, తాగిన తర్వాత మెల్లమెల్లగా కుండ నీళ్ళు తాగాలి. ఓకే, అట్లా. నెక్స్ట్, మిట్ట మధ్యాహ్నం చన్నీటి స్నానం చేయరాదు. మిట్ట మధ్యాహ్నము చన్నీటి స్నానం చేయొద్దు, వడదెబ్బ కొడుతుంది. ఉదయం సాయంత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయవచ్చును. అతివేడి నీటి స్నానం పనికిరాదు. బాగా హీట్ మరిగిపోయే నీళ్ళ స్నానం చేయొద్దు. ఎండకు వెళుతున్నప్పుడు తలకు టోపీ, కండువ, చలువ కళ్ళద్దాలు, కండ్లకు ఇలాంటివి ధరించవలను. తలకు టోపీ కానీ అయితే కండువ కానీ ఏదైనా సరే వాళ్ళ దాన్ని బట్టి. నల్లని దుస్తులు ఎక్కువ ధరించవద్దు. ఓకే, ఎండాకాలంలో నల్లని దుస్తులు ధరిస్తే ఏమవుతుంది, అది ఉష్ణాన్ని ఎక్కువ గ్రహించి వీడికి వడదెబ్బ ఇంకా ఎక్కువ కొడుతుంది. అర్థందా? అందుకని ఎండాకాలంలో ఎక్కువ మటుకు నల్లని దుస్తులు ధరించరాదు. తీయటి కుండలోని మజ్జిగ నీళ్లుగా తాగాలి. మంచి కుండల మజ్జిగ వేసుకొని నీళ్ళు తాగాలి. మజ్జిగన్నం మంచిది, ఎండాకాలంలో మజ్జిగన్నం చాలా మంచిది. ఎండలో కారు ప్రయాణం మంచిది కాదు. ఎందుకు? లో రూఫ్ ఉంటుంది, చాలా డేంజర్. గుర్తుపెట్టుకోండి, ఎండాకాలంలో కారు ప్రయాణం ఏసీ లేని కారు ప్రయాణం ఎప్పుడు చేయదు, ఎప్పుడు అస్సలు. ఎందుకు? వడదెబ్బ కొడుతుంది మధ్యాహ్నం పూట. అందుకని వాళ్ళని ఏసీ చేసుకొని మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకొని మళ్ళీ దిగేటప్పుడు 10 నిమిషాల ముందే ఏసీ తగ్గించుకుంటూ మెల్లగా కొంచెం అద్దాలు కొంచెం తగ్గించుకుంటూ అట్లా బాడీ టెంపరేచర్ని మళ్ళీ పెంచుకొని దిగాలి అన్నమాట. అట్లా కార్ ప్రయాణం కానీ అలాంటివి జాగ్రత్తతో కూడి చేయాలి. ప్రతిరోజు ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష నీటిని సేవించవలేను. ఎండు ఖర్జూరం నీళ్ళు తాగొచ్చు, ఎండు ద్రాక్ష నీళ్ళు తాగొచ్చు, చాలా మంచిది. నీటి ఎక్కువ అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలని సేవించాలి. పుచ్చకాయ కానీ ఇలాంటివి ఎక్కువ నీళ్ళు ఉండేవి ఎక్కువ తీసుకోవాలి ఎండాకాలంలో. సంత్రాలు, పుచ్చకాయ ఎక్సెట్రా. శీతల పానీయాలు, ఫ్రిడ్జ్లో పెట్టిన వస్తువులు, ఐస్ క్రీమ్లు మధ్యాహ్న సమయంలో అస్సలు తినరాదు. మామూలు ఏం చేస్తారు, బాగా ఎండగా ఉందని తాత్కాలిక ఉపశమనం వస్తుందని ఏం చేస్తారు, ఫ్రిడ్జ్లో అప్పటికప్పుడు చేసుకొని తాగుతారు అన్నమాట. అలాంటివి చాలా డేంజర్, గుర్తుపెట్టుకోండి. వడదెబ్బ ఖచ్చితంగా కొడుతుంది. అందుకని ఫ్రిడ్జ్లో చల్ల తీసుకుపోయి తాగితే ఆ నిమిషానికి అబ్బా హాయిగా ఉంటుంది, తర్వాత వడదెబ్బ కొడుతుంది. అన్నం మార్చిన గంజిలు ఉప్పు వేసుకొని తాగవచ్చు. అన్నం ఇప్పుడు అందరూ కుక్కర్లో అయిపోయినాయి కనుక అన్నం గంజి ఏం లేదు ఇప్పుడు, అది ఒకటి మంచిది అనుకోండి. అయితే కుక్కర్ కన్నా గిన్నెలో వండుకోవడం చాలా మంచిది. అంటే స్లోగా నిదానంగా ఉడికిన ఆహారం మంచిది ఎప్పుడు కూడా. ఆ ప్రెషర్కు నీటి ఆవిరికి అధిక ప్రెషర్లో ఉడికిన అన్నం మంచిది కాదు ఎక్కువ. అయితే అన్నం వార్చే గంజి ఉంటే ఉప్పు వేసుకొని తాగొచ్చు. కొబ్బరి బొండాలు, ఐస్ వేయని చెరుకు రసం తాగవలేను. కొబ్బరి బొండాలు తాగొచ్చు,
ఐస్ వేయని చెరుకు రసం కూడా తాగొచ్చు. సివియర్ డిహైడ్రేషన్ కండిషన్లో సలైన్ పెట్టవచ్చు. డిఎన్ఎస్ కానీ ఎన్ఎస్ కానీ ఇలాంటివి ఎక్కువ మటుకు డిఎన్ఎస్ ఇస్ రికమెండెడ్. రాసుకొని గుర్తుపెట్టుకొని కావాలంటే డిఎన్ఎస్ ఒకటి ఇచ్చుకోవాలి. డిఎన్ఎస్ డెక్స్ట్రోజ్ షుగర్ ఉన్న వాళ్ళకి వాడకూడదండి. డిఎన్ఎస్ షుగర్ ఉన్న వాళ్ళు వాడకూడదు. షుగర్ ఉంటే డిఎన్ఎస్ వాడకూడదు. షుగర్ ఉంటే మాత్రం ఎన్ఎస్ వాడాలి. ఎందుకు? కాకపోతే వాళ్ళకి షుగర్ లెవెల్స్ చూసుకొని ఆల్రెడీ పడిపోయింటే మాత్రం డిఎన్ఎస్ ఎక్కించుకోవచ్చు. షుగర్ ఉన్నా సరే ఆల్రెడీ వాళ్ళకి షుగర్ లెవెల్ తక్కువ పడిపోయింది అనుకో సన్ స్ట్రోక్లా డిఎన్ఎస్ ఎక్కించుకోవచ్చు. అట్లా అకార్డింగ్ టు కండిషన్ రిక్వైర్డ్. అట్లా మేడం. బట్ జనరల్ రూల్ అయితే షుగర్ ఆల్రెడీ ఎక్కువ ఉంది కనుక డెక్స్ట్రోజ్ ఇవ్వద్దని వాళ్ళ ఉద్దేశం. సార్ చెప్పేది. లూజ్ క్లాత్స్, లూజ్ అండ్ ది క్లాత్స్, టైట్వి జర్కిన్స్ లేకపోతే జీన్స్ పాయింట్స్ ఎక్కువ వేయకుండా పలుచగా ఉండే దుస్తులు ఎక్కువ మటుకు ధరించడం మంచిది. నెక్స్ట్, వెన్ టు విజిట్ డాక్టర్. సన్ స్ట్రోక్ లో ఏ అలార్మింగ్ సిమ్టమ్ ఉంటాయి మనం డాక్టర్ని అప్రోచ్ కావాలి కదా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. సివియర్ హెడేక్, చాలా సివియర్ హెడేక్ ఉందనుకో, భరించలేకుండా హెడేక్, అప్పుడు డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి, హోమియో డాక్టర్ని. నెక్స్ట్ స్టిఫ్నెస్ ఆఫ్ నెక్ ఉందంటే కూడా అప్పుడు డాక్టర్ని కలవాలి. చెప్తే మన డాక్టర్ గారు చూసి గ్లోనైన్ కానీ ఏదైనా మంచి మంది చూసి ఇస్తారనమాట అప్పుడు లక్షణాలను బట్టి. సివియర్ డిహైడ్రేషన్ చెప్పేదా, దాహం లేకపోవడం, డ్రైనెస్ ఆఫ్ ది లిప్స్, డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, నెక్స్ట్ కాన్స్టిపేషను, నెక్స్ట్ ఇంకా డిహైడ్రేషన్లో చర్మం టోన్ ఎలాస్టిసిటీ తగ్గిపోవడం. ఇట్ ఇండికేట్స్ ఆల్ సివియర్ డిహైడ్రేషన్ ఫార్మ్స్. డయేరియా, ముఖ్యంగా చంటి పిల్లల్లో డయేరియా ఎక్కువ అవుతుంటే మాత్రం వెంటనే జాగ్రత్త చూసి మంది ఇవ్వాలి. అంతేగాని మోషన్స్ అనుకొని డలోస్లు ఇచ్చి టైం వేస్ట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కాలు పనికిరావు. హోమియోపతిలో లక్షణాలను చూసుకొని మంది ఇవ్వండి. అర్థమైందా? అంతేగాని మోషన్స్కి అలోస్ కదా అలోస్ ఇచ్చానని అనగాని సన్ స్ట్రోక్స్లో చూసుకొని వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటే అప్పుడు లక్షణాలను బట్టి పల్స్టిలానా, యాంటీఎం క్రూడా అలాంటివి చూసుకొని మందిస్తే, సన్ స్ట్రోక్ని కూడా దృష్టిలో పెట్టుకొని మందిస్తే అప్పుడు డయేరియా తగ్గిపోతుంది. అప్పుడు వాడు బాగుంటాడు. వెరీ హై ఫీవర్ 104 పైన ఉంటే కూడా డాక్టర్ని సంప్రదించి మంచి మంది తీసుకోవాలి. లేకపోతే NM66తో తగ్గిపోతుంది. ఎక్సెస్ డ్రౌజీనెస్, విపరీతమైన మత్తుగా ఉంటే కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. లాస్ ఆఫ్ హెపటైట్స్, అస్సలు ఆకలి లేదండి అప్పటి నుంచి అంటే గమనించాలి. అస్సలు ఆకలి లేదంటే వాడికి ఎండాకాలంలో కామెర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కామెర్లు అంటే జాండీస్. అప్పుడు సీరం బిలిరూబిన్ లెవెల్స్ అవి కూడా చెక్ చేయించుకోవాలి. సివియర్ ఎగ్జాషన్, విపరీతమైన నీరసం నిస్త్రాణలో కూడా మనం గమనించాలి. నెక్స్ట్, సివియర్ కాంప్లికేషన్స్ ఏవి ఇందులో అంటే మెనింజైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవి కూడా చాలా సివియర్గా ఉంటాయి, జాగ్రత్తగా గమనించుకోవాలి. అనూరియా, యూరిన్ రాకపోవడం కూడా అలార్మింగ్ సిమ్టమ్. యూరిన్ అస్సలు రావట్లేదు, అనూరియా అంటారు దాన్ని. అలాంటి కండిషన్లో కూడా కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి ఉంటాయి వడదెబ్బ వల్ల. అది కూడా అలార్మింగ్ సిమ్టమ్. చంటి పిల్లలు ఎండాకాలంలో యూరిన్ పోయట్లేదు అంటే పోసాలే ఎండాకాలం అన్నదు. చూసుకొని మిగతా లక్షణాలు బట్టి వాళ్ళకి మంచి మంది ఇవ్వాలి. ఏ మంది వస్తే ఆ మంది ఎపీస్ కావచ్చు, లేకపోతే వేరే మోస్ట్లీ 90% కేసెస్లో అయితే ఎపీస్ వస్తుంది. జాగ్రత్తగా గమనించుకొని మంది ఇవ్వాలి. ఓకే, అలాంటి లక్షణాలు కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ రెమెడీ మనకి ఎక్కువ మటుకు ఇండికేట్ అయ్యే రెమెడీ ఫస్ట్ మనం చెప్తాను మీకు మెల్లమెల్ల. ఇవాళ థెరప్స్ కూడా కొన్ని చెప్తాను, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని థెరప్స్ చెప్తాం. ఓకే, సరే. మొన్న ఏమైంది, నేను ఎండకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఫంక్షన్లు కూడా ఉక్కపోత బాగా ఉంది. ఎట్లా అంటే భయంకరమైన హెడేక్. సరే కాసేపు పడుకుందాం, మంది ఎందుకు వేసుకోవాలి అని NM60 తీసుకొని పడుకున్నా. హాఫ్ అన్ అవర్ 1 అవర్ 2 అవర్స్ పడుకుని లేచినా కూడా హెడేక్ తగ్గట్లేదు.
హెడేక్ ఎట్లా ఉందంటే తట్ తట్ ఇట్లా కదిలేమా తట్ 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 అని కొడుతూ ఉందన్నమాట. మొత్తం తలంతా కూడా ఇట్లా కొడుతున్నట్టుంది. చాలా బరువుగా ఉంది. అస్సలు నేను ఏది కూడా తట్టుకోలేకపోతున్నా. అప్పుడు ఒక మంది ఇస్తే కంప్లీట్గా తగ్గిపోయింది. గ్లోనైన్ సార్, గ్లోనైన్. గ్లోనైన్ కండిషన్ అంతా సివియర్గా ఉంటుంది. హెడేక్ మాత్రం చాలా సివియర్ ఉంటుంది. గ్లోనైన్ 200 వేసుకున్న తర్వాత మధ్య మార్నింగ్ వరకు చాలా వరకు హాయిపోయింది. అప్పటి నుంచి కొంచెం దుస్తులు కానీ అలాంటివి కొంచెం బదులుగా వేసుకోవడం అలాంటి వల్ల మార్పులు తీసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. చల్లనీళ్ళు ఎట్లా తీసుకోవచ్చు. ఓకే, అలాగే గ్లోనైన్ 200 ఇస్తే తగ్గిపోయింది. అయిన తర్వాత ఇంకొన్ని సిమ్టమ్స్ చెప్తా. మెయిన్గా సడన్ లోకల్ కంజెషన్, ఎస్పెషల్లీ హెడ్ అండ్ చెస్ట్ గుర్తుపెట్టుకోండి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు సన్ రేస్. ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత వచ్చే బాధల్లో గ్లోనైన్ ఈజ్ వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ ఫర్ ఓవర్ హీటింగ్ ఇన్ సమ్ అండ్ సన్ స్ట్రోక్. ఎక్కువ ఓవర్ హీట్ వల్ల, సన్ స్ట్రోక్ వల్ల వచ్చే వాటిలో గ్లోనైన్ మంచి మందు. సడన్ లోకల్ కంజెషన్, ఎస్పెషల్లీ హెడ్ అండ్ చెస్ట్. తలంతా బాగా బరువుగా ఉంటుంది. ఇంత బరువు అంటే అంత బరువు ఉండి తలంతా కూడా చాలా కంజెషన్గా ఉంటుంది. అలాంటి వాటిలో కూడా మంచి మందు గ్లోనైన్. తలంతా బాగా దిమ్మటేసినట్టు ఉంటుంది. ఇట్లా తడతడ ఇట్లా కొట్టుకున్నట్టు ఉంటుంది. ఇట్లా కొట్టుకున్నట్టు మీకు తెలుస్తూ ఉంటుంది. థ్రాబింగ్ చెప్తారు వాళ్ళు పేషెంట్. బర్స్టింగ్ హెడేక్ రైజింగ్ ఫ్రమ్ ది నెక్. మొత్తం బర్స్ట్ అయిపోయినట్టుంటుంది. తలంతా కూడా బర్స్ట్ అయిపోయినట్టుంది. గ్రేట్ థ్రాబింగ్, తడ కొట్టినట్టుంటుంది. కెనాట్ బియర్ లీస్ట్ జార్. ఇక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకో మనం చాలా మందివి బ్రయోని అనుకొని బ్రయోని ఇస్తాం. బ్రయోనియాలో ఇంత సీవియర్ థ్రాబింగ్ ఉండదు, ఇంత సీవియర్ కంజెషన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. వాడికి కూడా కదిలితే ఎక్కువ అవుతాయి బాధలు. వీడికి కూడా కొంచెం ఇట్లా కదిలిచ్చినా తట్ కొట్టేస్తుంది అలా. అది గ్లోనైన్లో కూడా ఉంది, నాట్ ఓన్లీ బ్రయోనియా. ఇక్కడ క్లియర్ చెప్తున్నా, అందుకని మళ్ళీ పాయింట్ మీకు స్ట్రెస్ చేస్తున్నా. కెనాట్ బియర్ ది లీస్ట్ జార్. కొంచెం కదిలినా కూడా వాడికి బాధ లేక గ్లోనైన్ హెడేక్స్. అందుకని అలాంటి వాటిలో మనం జాగ్రత్తగా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన పాయింట్లో బ్రయోనియాతో పాటు ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఓకే, అంత సీవియర్ సీవియర్ హెడేక్స్లో బ్రయోనియా కూడా ఉంటుంది. అట్లా అనమాట. కెనాట్ బియర్ ది లీస్ట్ జార్. కొంచెం కూడా కదలలేడు. వేవ్స్ ఆఫ్ హీట్ అప్వర్డ్స్. తల లోపల తరంగాలుగా వేడి వస్తూ ఉంటుంది. హెడ్ ఫీల్స్ లార్జర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది ఆ రోజు. హెడ్ ఫీల్స్ లార్జర్. తలంతా బాగా బరువు అయినట్టుండి తలంతా పెద్దదైనట్టు ఉంటుంది. ఎందుకు? మామూలు ఉత్తప్పుడు మన తల ఉన్నట్టు మనకి ఏమైనా సెన్సేషన్ ఉంటుందా? దాని పరంగా తీసుకుంటూ పోతుంది. తలనొప్పి వచ్చినప్పుడు కదా తల మనకు ఉందని గమనించేది. అట్లా గమనించుకొని తలంతా కూడా చాలా పెద్దదైనట్టు భావన ఉంటుంది. హెడ్ ఫీల్స్ లార్జర్. పల్సేటింగ్, శరీరం కూడా మొత్తం కూడా పల్సేషన్గా ఉంటుంది. నరాలు మొత్తం కూడా తట్టని కొట్టుకున్నట్టు ఉంటుంది శరీరం మొత్తం కూడా. అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెన్సేషన్ ఆఫ్ స్ట్రాంగులేషన్ ఇన్ థ్రోట్. గొంతు మొత్తం కూడా పట్టేసినట్టు ఉంటుంది. అది కూడా చాలా లెక్సిస్తో పాటు ఇందులో కూడా ఉంటుంది. లెక్సిస్ కూడా సన్ స్ట్రోక్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. లెక్సిస్ కూడా వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ ఇన్ సన్ స్ట్రోక్ చెప్తాను తర్వాత. సెన్సేషన్ ఆఫ్ స్ట్రాంగులేషన్, గొంతంతా ఒత్తేసినట్టు ఉంటుంది గ్లోనైన్లో కూడా. హోల్ హెడ్ ఫెల్ట్ క్రౌడెడ్ విత్ బ్లడ్, ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈవెన్ నాజియా ఫాలోడ్ బై అన్కాన్షియస్నెస్. నాజియా కూడా కడుపులో పిసికినట్టు, వాంతికి వచ్చినట్టు ఉంటుంది. గ్లోనైన్ ఈజ్ మోర్ ఇంటెన్స్ అండ్ సడన్ ఆన్సెట్, సబ్సైడ్స్ మోర్ ర్యాపిడ్లీ వెన్ రిలీవ్డ్. ఓకే, గ్లోనైన్ చాలా ప్రామినెంట్ ఇట్లా ఇంటెన్స్ హెడేక్ ఉంటుంది.
బెల్డోనా ఈజ్ బెటర్ బెండింగ్ బ్యాక్వర్డ్. ఇట్లా వెనక్కి అంటే ఇంకా ఎక్కువ హెడేక్స్. వేవ్స్ ఆఫ్ పెయిన్, మోర్ డిస్టర్బెన్స్ ఆఫ్ హార్ట్ యాక్షన్. క్లోరైన్లో కూడా హార్ట్ యొక్క యాక్షన్ ఎక్కువ, సన్ స్ట్రోక్ వల్ల హార్ట్ దడదడ ఎక్కువ అవ్వడం కూడా ఇంపార్టెంట్ పాయింటే. అట్లా ఉంటే కూడా నీకు గ్లోనైన్ ఇస్తే అది కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హార్ట్ కూడా దడదడ కొట్టుకున్నట్టు ఉంటుంది. ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ ఆ ర్యాపిడిటీ ఆఫ్ ది హార్ట్ రేట్, అది కూడా గ్లోనైన్ యొక్క సిమ్టమే. అంటే ఇట్ ఈస్ గ్లోనైన్ లో అప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ సార్, అప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ గ్లోనైన్ కి డిఫరెన్స్ ఎట్లా చూడాలి సార్? ఆక్సాలిక్ యాసిడ్ అసలు దానికి సంబంధమే లేదు. ఆక్సాలిక్ యాసిడ్ మీకు ఏ లక్షణం కావాలా? మీకు ఏ లక్షణం చెప్తే నేను డిఫరెన్స్ చేయమంటారు? ఆక్సాలిక్ యాసిడ్ హార్ట్ రెమెడీ మైండ్ లో ఉంది మీకు, కానీ ఏ లక్షణం? చాలా ఉన్నాయి హార్ట్ రెమెడీస్, 100 ఉన్నాయి. అవును. మరి ఆక్సాలిక్ యాసిడ్ లో వాడి లక్షణం, వాడి గుండె లక్షణం, నా గుండె ప్రాబ్లం ఉంది అని అనుకోగానే వాడికి దడ ఎక్కువ అవుతుంది. అది ఆక్సాలిక్ యాసిడ్ లక్షణం. అవును సార్, అవును సార్. అంతేగాని ఈ ఈ ఈ దడదడ ఇవన్నీ వేరు. వాడికి అబ్బో నాకు హార్ట్ డిసీజ్, హార్ట్ అటాక్ ఉంది కదా, ఆ హార్ట్ డిసీజ్ ఉంది కదా అనగానే వాడికి దడదడ కొట్టుకుంటూ ఉంటుంది, అందరూ బాగుంటుంది. అది ఆక్సాలిక్ యాసిడ్. ఓకే. లో వడదెబ్బ వల్ల గుండె దడ పెరుగుతూ ఉంటుంది. వడదెబ్బ వల్ల కదిలితే ఎక్కువ అవుతుంది, జార్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అగ్రవేషన్ ఫ్రమ్ జార్, అది గ్లోనైన్లో హార్ట్ అటాక్ లో చూసుకోవాల్సిన సిమ్టమ్. ఇంకో డ్రగ్ ఉంది బెల్లడోనా. సడన్గా వచ్చి సడన్గా అంతా కూడా సడన్ ఉంటాయి మీకు, అది కూడా గమనించుకో. ఓకే, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ బెల్లడోనాలో వచ్చేసి ఇంటెన్స్ బర్నింగ్ హీట్ ఉంటుంది. వాడు దూరం నుంచి ఇట్లా ఇట్లా వేడిగా కొడతా ఉంటుంది, అది బెల్లడోనాలో ఉంటుంది. ఓకేనా. అయిన తర్వాత బెల్లడోనాలో కూడా మెల్లిలోటా సాల్బా కానీ గ్లోనైన్లో కానీ ముఖం అంతా ఎర్రగా కందిపోయినట్టు ఉంటుంది, అది కూడా మనం గమనించాల్సిన లక్షణం. ఇది గ్లోనైన్లో మనం కొన్ని పాయింట్స్, ఇంకొన్ని పాయింట్స్ చెప్తా. ఇవాళ మాత్రం ఒకటే డ్రగ్ చెప్తున్నా, నెక్స్ట్ నీకు థెరపటిక్స్ చెప్పుకుంటూ వస్తా. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సిమ్టమ్స్ కాలింగ్ ఫర్ ఇట్ వైలెంట్ అండ్ అపియర్ సడన్లీ. చాలా స్ట్రాంగ్ వచ్చేస్తుంది, చాలా వైలెంట్గా ఉంటుంది, చాలా వైలెన్స్ ఉంటుంది. హెడేక్ ఫ్రమ్ బిలో అప్వర్డ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి హెడేక్ వస్తుంది గ్లోనైన్లో. సెరెబ్రల్ కంజెషన్ అండ్ ఆల్టర్నేటివ్ కంజెషన్ ఆఫ్ ది హెడ్ అండ్ హార్ట్, అప్పుడే గుండె దడ వస్తుంది, తర్వాత దడ వస్తుంది, మళ్ళీ గుండె దడ వస్తుంది, ఇట్లా మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ యాజ్ అఫ్రైడ్ టు షేక్ హెడ్, తల ఇట్లా కదిలిస్తే ఎక్కువ అవుతుంది. నాకు మొన్న గ్లోనైన్ ఎంత క్లియర్ కనిపించిందంటే, ఇట్లా తల ఇట్లా కదిలించాలంటే భయం అయింది నాకు, అంత సీవియర్ హెడేక్ ఉంటుంది గ్లోనైన్లో. ఈవెన్ పడుకున్నా కూడా కదిలించాలంటే దడ్దడి కొట్టుకుంటుంది, అంత ఇంపార్టెంట్ పాయింట్ గ్లోనైన్లో. అఫ్రైడ్ టు షేక్ ద హెడ్, తల ఇట్లా కదిలించాలంటే భయం అవుతుంది గ్లోనైన్ వాడికి. ఇంక్రీజ్ ద హెడ్ ఏక్స్ అండ్ సీమ్స్ యాజ్ సో ద హెడ్ వుడ్ డ్రాప్ ఇన్ పీసెస్. తల ఇట్లా కదిలించామంటే తల వక్కలైపోతుంది అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ సన్ స్ట్రోక్ లో ఏ లక్షణాలు ఉంటాయి అంటే, ఫేస్ పేల్నెస్ ఆఫ్ ఫేస్ అయిపోద్ది, ఫుల్ రౌండ్ పల్స్ చూస్తే బాగా మందంగా, ఇట్లా పెద్ద పైపులోంచి నీళ్ళు పోతే ఎట్లా ఉంటుంది, నీళ్ళు ఫుల్గా పోతే పైపు నుంచి ఎట్లా ఉంటుంది, అట్లా ఉందని థ్రాబింగ్ అంటారు, ఫుల్ పల్స్ అంటారు దాన్ని. నెక్స్ట్ లేబర్డ్ రెస్పిరేషన్, బాగా శ్వాస చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఐస్ ఫిక్స్డ్, కళ్ళు ఫిక్స్ అయిపోతాయి. సెరెబ్రల్ వామిటింగ్, ప్రొజెక్టైల్ వామిటింగ్, దాన్ని సెరెబ్రల్ వామిటింగ్ అంటారు. ఇట్లా వాంతులు ఇట్లా దూరం పడిపోతారు. టంగ్ వైట్ కొంచెం వైట్ కూడా ఉంటుంది టంగ్. సింకింగ్ ఎట్ ది పిట్ ఆఫ్ ది స్టమక్, కడుపులో మొత్తం కూడా సింక్ అయిపోయినట్టు ఉంటారు.
నెక్స్ట్ సన్ హెడేక్స్ ఇంక్రీజ్డ్ అండ్ డిక్రీజ్డ్ ఎవ్రీ డే విత్ ద సన్. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. రోజు మధ్యాహ్నం పూట ఎవరికి హెడేక్ వస్తూ ఉంటుంది, మళ్ళీ సాయంత్రానికి తగ్గుతుంది. ఇలాంటి కూడా ముఖ్యమైన పాయింట్ గ్లోనైన్లో. క్రానిక్ హెడేక్స్ సన్ స్ట్రోక్స్లో గ్లోనైన్లో మధ్యాహ్నం కాగానే హెడేక్ ఎక్కువవుతుంది, మళ్ళీ సాయంత్రానికి. అందులో నాట్రమ్ కార్ప్, నాట్రమోర్, స్పైజీలియా అండ్ కాల్మియా లాటిపోలియా ఇవన్నీ కూడా అందులో లక్షణాలు ఉంటాయి. సన్ స్ట్రోక్లో ఏవి ఉంటాయి? ఇలాంటివి. హెడేక్స్ ఇంక్రీజ్డ్ విత్ ద సన్ అండ్ డిక్రీజ్డ్ విత్ ద సన్లో నాట్రమ్ కార్ప్, నాట్రమోర్, కాల్మియా లాటిపోలియా అండ్ స్పైజీలియా ఇవన్నిట్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐస్ ఇంజెక్టెడ్ ప్రొట్రూడింగ్ అండ్ రెడ్నెస్ ఆఫ్ ది ఐస్. కళ్ళు బాగా రెడ్ అయిపోయి ఉంటాయి, బాగా రెడ్ అయిపోతాయి. వైలెంట్ యాక్షన్ ఆఫ్ ది హార్ట్. గ్లోనైన్ వడదెబ్బల్లో హార్ట్ మీద కూడా చాలా యాక్షన్ క్లియర్గా ఉంటుంది. డిస్టింక్ట్ పల్సేషన్ ఓవర్ ది హోల్ బాడీ, ఎస్పెషల్లీ అలై ఇన్ ద బ్యాక్ ఆఫ్ ది నెక్ అండ్ హెడ్. మొత్తం ఇట్లా పల్సేషన్ ఉంటుంది, ధనారింపు, మొత్తం నరాలని దడదడ కొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. శరీరం మొత్తం కూడా, తలకు కూడా ఎక్కువ ఉంటుంది, మెడ ఎక్కువ ఉంటుంది, మెడ మీద క్లియర్గా పల్సేషన్ కనిపిస్తూ ఉంటుంది, గుండె దడదడ కొట్టుకున్నట్టు ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది జెల్సియం. ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది ఇంకో రెమెడీ ఏం చెప్పండి? వాడు తిరుగుతూ ఉంటాడు, ఆగితే గుండె ఆగిపోతుంది భయం. ఒక పని చేస్తుంటే గుండె ఆగిపోతుంది, నా పని చేయడు. కదిలితే ఎక్కువ అవుతుంది భయం వాడికి. ఏ డ్రగ్ మీకు చెప్పే అది కూడా కాల్మియా, జెల్సేమియం. కరెక్ట్, జెల్సేమియం. జెల్సేమియం సన్ స్ట్రోక్స్ లో వాడికి కూడా హార్ట్ అటాక్ ఉండొచ్చు, హార్ట్ పాల్పిటేషన్ ఉండొచ్చు, కానీ కదిలితే ఎక్కువ అవుతుంది భయం వాడికి. ఏ యాక్షన్లో ఉంటే అదే యాక్షన్లో ఉంటాడు. ఒక ఆమె చెప్పింది అనమాట, సార్ వచ్చినప్పుడు గుండె దడ వచ్చినప్పుడు, అట్లా వచ్చినప్పుడు తింటుంటే మళ్ళీ తింటే గుండె ఆగిపోతుంది అని తినకుండా ఉంటా సార్ అని చెప్తుంది. జెల్సియం వన్నే మిస్తే కంప్లీట్ తగ్గిపోయింది ఆమె హార్ట్ అటాక్. అట్లా అనమాట. హార్ట్ గ్లోనైన్ లో కూడా ఉంటుంది ఆ లక్షణం, కదిలితే ఎక్కువడం. కన్ఫ్యూజన్, కెనాట్ టెల్ వేర్ హీ ఈస్, వెల్ నోన్ స్ట్రీట్ సీమ్ స్ట్రేంజ్, ఫర్గెట్స్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ది స్ట్రీట్ హీ లైవ్స్. వాడు ఎక్కడ ఉన్నాడో ఆ ఓరియంటేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఎస్పెషల్లీ అక్యూట్ సన్ స్ట్రోక్ లో కూడా ఉంటుంది, క్రానిక్ సన్ స్ట్రోక్ లో కూడా. అప్పటి నుంచి మతిమరుపు, గుర్తుపట్టట్లేదు అంటే కూడా గ్లోనైన్ ఆల్సో వన్ ఆఫ్ ది ర్యాంక్ రెమెడీ, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజన్ ఆఫ్ ఓరియంటేషన్ అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు, మర్చిపోతా ఉంటాడు. రిమెంబర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ వాస్కులర్ టెన్షన్. బీపీ పెరిగింది సన్ స్ట్రోక్ లో అంటే గ్లోనైన్ ఇచ్చేయండి ఫస్ట్. ఇంక్రీజ్ చాలా ఎమర్జెన్సీలో ఉందనుకో, లక్షణాలు అన్ని ఉంటేనేమో లక్షణాలు బట్టి ఇవ్వండి. ఏ లక్షణాలు లేవు, ఎండకి వెళ్ళి వచ్చినాడు, బాగా సడన్గా బీపీ పెరిగింది, తడతడ కొట్టినట్టు ఉంటుంది, కదిలితే ఎక్కువవుతుంది, గ్లోనైన్ 200 ఇచ్చేస్తే మళ్ళీ బీపీ నార్మల్ అయిపోతుంది. బీపీ నార్మల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్లషెస్ ఆఫ్ హెడ్. నెక్స్ట్ హెడేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెన్సెస్. హెడేక్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెన్సెస్, ఇది కూడా మంచి పాయింట్. ఓకే, ఇది గ్లోనైన్ విశేషాలు. మ్యూట్ చేసుకోండి సార్ క్లాస్ లో. ఓకే, ఇవన్నీ కూడా కార్డియాక్ పెయిన్స్ రేడియేట్ టు ఆల్ పార్ట్స్. గుండె దడదడ కొట్టినట్టుంటే శరీరంలో అన్ని పార్ట్స్కి వెళ్ళినట్టు ఉంటుంది. మీరు ఈయన కరెక్ట్గా చదువుకొని అప్పుడు గ్లోనైన్ ఇవ్వగలిగితే ఆ లక్షణాలు బట్టి వాళ్ళు ప్రాణాలను కాపాడిన ప్రాణదాత అవుతారు. మీకు అవకాశం వస్తుంది భగవంతుడి దయ వల్ల. అందుకని అట్లా మీరు రెడీగా ఉండండి. చల్లని పానీయాలు, గ్లోనైన్ వాడికి చల్లగా ఉంటే చల్లని చల్లగా ఇట్లా అప్లికేషన్ చేస్తే హాయిగా ఉంటుంది. సన్ కానీ ఓవర్ హీట్ కానీ గ్యాస్ లైట్ కానీ టచ్ చేస్తే వాడికి ఈయన తల టోపి పెట్టుకోమని అనుకో, వాడు ఈడ్చి కొడతాడు మనని. అంత ఎక్కువ అసలు కెనాట్ బేర్ ఈవెన్ టచ్ ఆఫ్ ది హ్యాట్. ఈవెన్ చున్నీ ఇట్లా వేసుకోమని కూడా వేసుకోలేరు.
అంటే సివియర్ హెడేక్ ఉంటుంది గ్లోనైన్లో. అవి మీరు ఇస్తే తగ్గిపో. ఓకే, ఇది గ్లోనైన్ గురించి మంచి పాయింట్స్. టైం ఉందంటే ఒక్క నిమిషం కెంట్లోంచి కూడా ఒక్క మాట చెప్తా. ఆల్రెడీ 5-6 నిమిషాలు లేట్ అయింది. ఎందుకంటే మళ్ళీ ఒక డ్రగ్ మీకు అసలు ఏ డ్రగ్ చెప్పినట్టు ఉండదు కదా అని ఇవాళ. గ్రేట్ థ్రాబింగ్, పెయిన్ఫుల్ పల్సేషన్స్, పెయిన్లెస్ పల్సేషన్స్, థ్రాబింగ్ ఉంటుంది బాగా. ఆల్ డిగ్రీస్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ది మైండ్ అండ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. మౌత్ వెరీ డ్రై, నో గ్రేట్ థర్స్ట్ బట్ డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ ఉంటుంది. ఇంతకుముందు అడిగారు సార్ విజయవాడ సార్, గ్లోనైన్లో కూడా డ్రైనెస్ ఉంటుంది, బ్రయోనియాలో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా డ్రైనెస్ ఉంటాయి. మెనింజైటిస్, థ్రెటన్ అపోప్లెక్సీ అంటే బ్రెయిన్ సంబంధించిన నరాలు చిట్లిపోవడం, అలాంటి వాటిలో కూడా ఇది బాగా పనికి వస్తుంది. ఎండకు పోయి వచ్చిన తర్వాత బ్రెయిన్ మెనింజైటిస్ వచ్చి బ్రెయిన్ చిట్లిపోయింది అంటే కూడా మీరు సేఫ్గా గ్లోనైన్ ఇస్తే వాడు బీపీ తగ్గుతుంది. గుర్తుపెట్టుకోండి, బీపీ కూడా తగ్గిపోయి వాడికి అన్నీ కూడా తగ్గిపోతాయి. మర్చిపోకండి అలాంటి వాటిలో. అదే చెప్తున్నా, కెంటో యాసిడీస్గా చదువుతాను నేను, వినండి. ది వైలెంట్ ప్రెషర్ కీప్స్ ఆన్ థింక్ దిస్ రెమెడీ ఆఫ్టర్ సన్ ఎక్స్పోజర్. Clot may not the first symptom, but continues that blood clot will increase. Such medicines as opium and lycopodium relieve the blood pressure when the symptoms agree. అట్లా ఎక్కువ వచ్చి బీపీ ఎక్కువ ఇచ్చితే మీరు గ్లోనైన్ కానీ ఓపియం కానీ ఇస్తే తగ్గిపోతుంది. ఇందులో లెక్సిస్ కూడా మంచి సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి. వైలెంట్ హెడేక్, అగ్రవేషన్ ఫ్రమ్ జార్, కదిలితే ఎక్కువ వద్ది ఇది. ఓకే, హార్ట్ అటాక్ లో కూడా చాలా మంచి సిమ్టమ్, మంచి రెమెడీ గ్లోనైన్, గుర్తుపెట్టుకోండి. ఇది గ్లోనైన్ గురించి. ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే గ్రూప్ లో పోస్ట్ చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.